ఓం నమో వెంకటేశాయ. హరే శ్రీనివాస. బ్రహ్మరుద్రాది వంద్యం త్వాం భజే వెంకటనాయకం నివారయస్వానిష్టాని సాధయేష్టాని మాధవ. శ్రీవేంకటలసచ్చైలవాసీ దాసీకృతామరః ఛాయయా పాతుమాం నిత్యం శ్రీనివాస సురద్రుమః. గోదావరి మహాపుష్కరాలు జరుగుతూ ఉన్నది. 3 భాగములు దాదాపు గోదావరి మహాపుష్కరాల్లో గడిచింది. 9వ దినం. ఈ గోదావరి పుష్కరమే దక్షిణ భారతదేశానికి ఇదొక గొప్ప పర్వకాలం. ఉత్తర భారతదేశంలో గంగా అయితే దక్షిణ భారతదేశంలో ఒక బృహత్ నది గోదావరి నది. ఈ దక్షిణ భారతదేశంలో ఏ ప్రాంతంలో ఉన్నా ప్రతి ఒక్కరూ కూడా తమ యొక్క సంకల్పములో అందరూ గోదావర్యాః దక్షిణే తీరే లేదా గోదావర్యాః ఉత్తరే తీరే అని చెప్పుకుంటాం. మొత్తానికి గోదాకు ఉత్తరం కానీ దక్షిణం కానీ నివసించేవారు ఇక్కడ అందరూ ఉన్నారు. ఈ గోదావరి పుష్కరం కేవలం ఉభయ గోదావరి జిల్లాలకు మాత్రమే కాదు, దక్షిణ భారతదేశానికి పూర్తి ఈ దక్షిణ భారతదేశం అంతా పర్వకాలము, పండుగ రోజు. ఈ గోదావరి కేవలము తనంతకు తాను ప్రవహించేదే కాదు, తన ప్రవాహము చేత ఆ గోదా నది స్మరణ మాత్రము చేత ఇక దర్శన మాత్రము చేత పుణ్యాన్ని కలిగిస్తూ పాపాన్ని నశింపజేస్తుంది. గోదావరికి వెళ్ళడానికి సాధ్యం కాకున్నా గోదావరిని స్మరిస్తే చాలట, ఇక దర్శిస్తే ఇంకా ఎంతో పుణ్యం. దర్శనం కంటే ప్రత్యక్షంగా దీని సంకల్పపూర్వకంగా స్నానమాచరిస్తే అమితమైనటువంటి పుణ్యం. ఈ గోదావరి అన్నోదకములను అందరికీ ఆహారాన్ని ఇస్తుంది, పశుపక్షులను కాపాడుతుంది, అందరినీ కాపాడుతుంది. ఈ గోదావరి దివ్య ఔషధితో కూడా కూడి ఉన్నది. గోదావరి నదిని అభిమంత్రించి ఇస్తే ఉదరంలో ఉండే వ్యాధులు పరిహారం అవుతుందట. సైంటిఫిక్గా ఈ నదిలో ఈ నీటిలో అలాంటి గుణం ఉంది. కారణమింతే, శివుని జటాజూట నుంచి ఉద్భవించి వచ్చింది. గౌతమ మహర్షి యొక్క ప్రార్థన చేత ఆ పరమేశ్వరుని జటాజూటములో ఉన్నటువంటి పవిత్రమైన విష్ణు పాదావని, ఆ విష్ణు పాదోదకమే అతని తలపై ఉన్నది. ఆ నీరే ఇక్కడికి వచ్చింది. అదే నీరే భగీరథ మహర్షి యొక్క ప్రార్థన చేత ఉత్తర దిగ్భాగములో అది గంగగా ప్రవహిస్తుంది. హిమవత్ పర్వత మూర్ధన్యముపై పడి అది 4 భాగములై సీత, నంద, అలక, భద్ర అని చెప్పేసి ఆ విధంగా అది బయలుదేరింది. ఇది నాసికా త్రయంబకం నుంచి ఉద్భవించి అక్కడి నుంచి గౌతమ మహర్షి యొక్క వెనుభాగం నుంచి వస్తూ వస్తూ ఈ భాగాన్ని చేరుకొని ఆ గోవును, చనిపోయిన గోవును ఉద్ధరించి గోహత్యకు గురి అయినటువంటి మహర్షిని ఉద్ధరించి, అంతేకాక మనల్ని అందరినీ కూడా ఉద్ధరిస్తుంది. ఇలాంటి నదీ తీరంలో ఏ రోజు ఇచ్చట మంచి పని చేసినా పుణ్యమే, అందులో పుష్కర కాలంలో చేస్తే ఇంకా పుణ్యమే. అందుకే ఇంత మహత్తరమైనటువంటి ఫలితం ఈ నదికి ఈ పుష్కరంలో ఉన్నదని తెలుసుకొని మన తిరుమల తిరుపతి దేవస్థానములు ఈ గోదావరి పుష్కరములో చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాన్ని తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాల్లో నడపవలసిన పెద్ద ఎత్తున భారీ ఎత్తున అక్కడ జరిగే కార్యక్రమానికి ఏ లోటు లేకుండా ఇక్కడ జరుగుతూ ఉంది. ప్రత్యేకమైన మరొక దేవస్థానాన్ని ఇక్కడ నిర్మించి ఆ దేవస్థానపు సన్నిధిలో ఇంకా చుట్టూ ప్రాంతముల్లో కూడా ఈ ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు ఇచ్చట తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా నిర్వహింపబడుతూ ఉన్నది. అందులో భాగంగా దాస సాహిత్య ప్రాజెక్టు, కర్ణాటక హరిదాసుల ఆ సాహిత్యాన్ని విశ్వవ్యాప్తం చేయాలని చెప్పేసి పాలక మండలి అధ్యక్షులు శ్రీ గౌరవనీయులు చెదలవాడ కృష్ణమూర్తి గారు మన
శ్రీ కార్యనిర్వహణాధికారులు డాక్టర్ డి సాంబశివరావు గారు, సంయుక్త కార్యనిర్వహణాధికారులు తిరుమల శ్రీ కెఎస్ శ్రీనివాసరాజు గారు. వీరందరి యొక్క కృషి, అందులో ఇచ్చటి ఈ 12 రోజుల కార్యక్రమానికి దాదాపు 4 నెలల నుండి కష్టపడి భగీరథుడు ఏ విధంగా ప్రయత్నించాడో గంగను దివి నుండి భువికి దింపడానికి, ఈ గోదావరి పుష్కరంలో కూడా కొండపైన ఉన్నటువంటి తిరుమలను మరొక రూపంలో ఈ మున్సిపల్ మైదానం రాజమహేంద్రలో దింపడానికి మరి యొక్క భగీరథుని వలె మన కెఎస్ శ్రీనివాసరాజు గారు, తిరుమల సంయుక్త కార్యనిర్వహణాధికారులు చాలా కృషి చేసి వైభవంగా విజయోపేతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఇలాంటి ప్రముఖుల యొక్క చక్కటి ఒక ప్రోత్సాహము, వారి యొక్క మంచి మనస్థితి ఈ కార్యక్రమం జరగాలని చెప్పేసి చాలా మాకు ఉత్సాహాన్ని కల్పించినందుకు ఈ కార్యక్రమం చక్కగా నిర్వహింపబడుచున్నది. తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారులు శ్రీ పోలా భాస్కర్ గారు ఈ ప్రాజెక్టులకు విశేష ప్రోత్సాహాన్ని కలిగిస్తూ ఈ సాహిత్యాన్ని, దాస సాహిత్యాన్ని విశ్వవ్యాప్తం చేయాలని చెప్పేసి ప్రతినిత్యము 6 గంటల కాలము దాస సాహిత్య భజనలకు సమయాన్ని కేటాయించి ఇచ్చాం. పురంధరదాసులు, విజయదాసులు, గోపాలదాసులు, జగన్నాథదాసులే కాక శ్రీపాదరాజులు, వ్యాసరాజ మునీశ్వరులు, వాదిరాజుల వంటి మహామహా గొప్ప గొప్ప మునీశ్వరుల దాసవర్యుల యొక్క సంకీర్తనలను కేవలము భారతమే కాక విదేశముల్లో కూడా అందరికీ కూడా ఈ సందర్భంగా ఈ సంకీర్తనలు అందజేస్తున్నాం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ మూలకంగా ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యక్ష ప్రసారాన్ని కలగజేస్తూ టెలికాస్ట్ను కూడా చేస్తూ అందరికీ ఈ గోదావరి పుష్కరాలను, ఈ దాసాహిత్య సంకీర్తనలను చూపుతూ ఉన్నాం. ప్రస్తుతం ఈరోజు ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో దాస సంకీర్తన సాంప్రదాయ ఈ భజన కార్యక్రమంలో ఈనాడు 9వ రోజు ఈ కార్యక్రమానికి సేవ చేయడానికి వచ్చినటువంటి గుంటూరు వాస్తవ్యులు శ్రీమతి ద్రోణంరాజ్ సీత గారు, వారి యొక్క ప్రత్యేక కార్యక్రమం, అలాగే మన శ్రీనివాసరావు పశ్చిమ గోదావరి దాస్ సాహిత్య మండళ్లకంతా కూడా సంకీర్తనలు నేర్పునటువంటి శ్రీ దొమ్మేరు శ్రీనివాసరావు గారు, గణేష్ తాడేపల్లిగూడెం, తర్వాత దుర్గారావు, వీరందరూ కూడా ఈ నాటి కార్యక్రమానికి సాంప్రదాయ భజనకు సంసిద్ధులై వచ్చారు. ఈ కార్యక్రమము మొదట గురు ప్రార్థనతే ప్రారంభిస్తాం. శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క కృపా కటాక్షముచే జన్మించినటువంటి కలియుగ కామధేనులైన శ్రీ రాఘవేంద్ర స్వాముల వారి యొక్క సంకీర్తన, వారి ప్రార్థన, గురు వందనముచే ఈ కార్యక్రమం మొదలవుతుంది. శ్రీ రాఘవేంద్ర స్వాముల వారు వారి తల్లిదండ్రులు వెంకటేశ్వర స్వామిని ఆరాధించి ఎన్నో సంవత్సరాలు సేవించిన తర్వాత పుట్టారు కాబట్టి తిరుపతికి, వెంకటేశ్వర స్వామికి, రాఘవేంద్ర స్వామికి నికట సంబంధం ఉన్నది. వారి కృపాపాత్రులు వీరు. అందుకే మొట్టమొదట ఆ గురువందనంచే ఈ కార్యక్రమం మొదలు పెడతారు. బారో రాఘవేంద్ర బారో కారుణ్య వారిధి బారో గోపాలదాసుల యొక్క రచన ఈ కీర్తనలతో మొదలు పెడతాం. ఆరాధిప భక్తరభీష్టవా పూరైసువా చెలువ బారో ఆరాధిప భక్తరభీష్ట ఆరాధిప భక్తరభీష్ట పూరైసువా చెలువ బారో బారో రాఘవేంద్ర బారో కారుణ్య వారిధి బారో బారో రాఘవేంద్ర బారో కారుణ్య వారిధి బారో ఆరాధిప భక్తరభీష్ట ఆరాధిప భక్తరభీష్ట పూరైసువా చెలువ బారో బారో రాఘవేంద్ర బారో కారుణ్య వారిధి బారో బారో రాఘవేంద్ర బారో కారుణ్య వారిధి బారో
ರಾಜವಂಶೋದ್ಭವನ ಪಾದ ರಾಜೀವ ಭಂಗನೆ ಬಾರೋ 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 ರಾಜಾದಿ ರಾಜಾರೋಣೋ ರಾಜಾದಿ ರಾಜಾರೋಣ ರಾಜಾದಿ ರಾಜಾರೋಣ ವಿರಾಜಿ ಸುಮ ಚಿಲ್ಮ ಬಾರೋ ರಾಘವೇಂದ್ರ ಬಾರೋ ಕಾರುಣ್ಯ ಭಾರತಿ ಬಾರೋ ಬಾರೋ ರಾಘವೇಂದ್ರ ಬಾರೋ ಕಾರುಣ್ಯ ಭಾರತಿ ಬಾರೋ ಆರಾಧಿಪ ಭಕ್ತರ ಭೀಷ್ಟ ಆರಾಧಿಪ ಭಕ್ತರ ಭೀಷ್ಟ ಪೂರೈಸುವ ಜನ್ಮ ಬಾರೋ ಬಾರೋ ರಾಘವೇಂದ್ರ ಬಾರೋ ಕಾರುಣ್ಯ ಭಾರತಿ ಬಾರೋ ಬಾರೋ ರಾಘವೇಂದ್ರ ಬಾರೋ ಕಾರುಣ್ಯ ಭಾರತಿ ಬಾರೋ ವ್ಯಾಸರಾಯ ನೆನೆಸಿ ನೃಪನ ದೇಶ ಕಳೆದವನೇ ಬಾರೋ ವ್ಯಾಸರಾಯ ನೆನೆಸಿ ನೃಪನ ಕ್ಲೇಶ ಕಳೆದವನೇ ಬಾರೋ ವ್ಯಾಸರಾಯ ನೆನೆಸಿ ನೃಪನ ಕ್ಲೇಶ ಕಳೆದವನೇ ಬಾರೋ ವ್ಯಾಸರಾಯ ನೆನೆಸಿ ನೃಪನ ಕ್ಲೇಶ ಕಳೆದವನೇ ಬಾರೋ ಶ್ರೀ ಸುಧೀಂದ್ರಕರ ಸಂಜಾತ ಶ್ರೀ ಸುಧೀಂದ್ರಕರ ಸಂಜಾತ ಶ್ರೀ ಸುಧೀಂದ್ರಕರ ಸಂಜಾತ ಸುಧೀಂದ್ರಕರ ಸಂಜಾತ ವಾಸುದೇವ ಜಗನೇ ಬಾರೋ ಬಾರೋ ರಾಘವೇಂದ್ರ ಬಾರೋ ಕಾರುಣ್ಯ ಭಾರತಿ ಬಾರೋ ಬಾರೋ ರಾಘವೇಂದ್ರ ಬಾರೋ ಕಾರುಣ್ಯ ಭಾರತಿ ಬಾರೋ ಆರಾಧಿಪ ಭಕ್ತರ ಭೀಷ್ಟ ಆರಾಧಿಪ ಭಕ್ತರ ಭೀಷ್ಟ ಪೂರೈಸುವ ಜನ್ಮ ಬಾರೋ ಬಾರೋ ರಾಘವೇಂದ್ರ ಬಾರೋ ಕಾರುಣ್ಯ ಭಾರತಿ ಬಾರೋ ಬಾರೋ ರಾಘವೇಂದ್ರ ಬಾರೋ ಕಾರುಣ್ಯ ಭಾರತಿ ಬಾರೋ ಸನ್ಯಾಸ ಕುಲದೀಪ ಬಾರೋ ಸನ್ನೂತ ಮಹಿಮನೆ 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 ಬಾರೋ ಮಾನ್ಯ ಜಗನ್ನಾಥ ವಿಠಲ ಮಾನ್ಯ ಜಗನ್ನಾಥ ವಿಠಲ ಮಾನ್ಯ ಜಗನ್ನಾಥ ವಿಠಲ ಮಾನ್ಯ ಜಗನ್ನಾಥ ವಿಠಲ ನನ್ನ ಜನ್ಮ ಪ್ರಿಯವೇ ಬಾರೋ ಬಾರೋ ರಾಘವೇಂದ್ರ ಬಾರೋ ಕಾರುಣ್ಯ ಭಾರತಿ ಬಾರೋ ಬಾರೋ ರಾಘವೇಂದ್ರ ಬಾರೋ ಕಾರುಣ್ಯ ಭಾರತಿ ಬಾರೋ ಆರಾಧಿಪ ಭಕ್ತರ ಭೀಷ್ಟ ಆರಾಧಿಪ ಭಕ್ತರ ಭೀಷ್ಟ ಪೂರೈಸುವ ಜನ್ಮ ಬಾರೋ ಬಾರೋ ರಾಘವೇಂದ್ರ ಬಾರೋ ಕಾರುಣ್ಯ ಭಾರತಿ ಬಾರೋ ಬಾರೋ ರಾಘವೇಂದ್ರ ಬಾರೋ ಕಾರುಣ್ಯ ಭಾರತಿ ಬಾರೋ గురువందనము శ్రీ రాఘవేంద్ర స్వాముల వారి యొక్క మహత్వాన్ని తెలిపే ఈ కీర్తన జగన్నాథదాసుల రచన. ఇది జగన్నాథ విఠల అనే అంకితముచే శ్రీ రాఘవేంద్ర మునీశ్వరులను బారో రాఘవేంద్ర అని చెప్పేసి కొనియాడినది. తర్వాత రాఘవేంద్ర స్వామికి ఇంకా అట పైన వారికి అందరికీ కూడా గురువైన ఎందరో యతీశ్వరులు, ఎందరో మహనీయులైన పురంధ్రదాసాది దాసవర్యులకు కూడా మార్గదర్శనాన్ని చూపినటువంటి మహనీయులు జయతీర్థుల వారు. ఆ జయతీర్థుల అద్భుత మహిమ, తపశ్శక్తి, గ్రంథ రచన విదేశీయులు కూడా ఆశ్చర్యమే. అలాంటి వ్యక్తి భూలోకములో ఒక యుగానికి ఒకసారి ఒకళ్ళు పుట్టవచ్చు అని చెప్పేసి నిర్ణయించి చెప్తున్నారు. ఆ జయతీర్థులను గురించి సంకీర్తన వ్యాసరాజ యతీశ్వరుల రచన. శ్రీకృష్ణ అనే ముద్రిక చేత శ్రీ వ్యాసరాజ యతీశ్వరులు రచిస్తారు. వ్యాసరాజుల వారు
మన తిరుపతిని విశేషంగా సేవించి వెంకటేశ్వర స్వామిని 12 సంవత్సరాలు వైఖానస ఆగమ ప్రకారంగా పూజించినటువంటి గొప్ప మహనీయులు శ్రీ వ్యాసరాజ యతీశ్వర్. వారి రచన జయతీర్థుల మహిమ ఎదురారై గురువే నిಮಗೆ సమరారై. ಹರೇ ಶ್ರೀನಿವಾಸ. ಮದನ ಗೋಪಾಲನ ಪ್ರಿಯ ಜಯರಾಯ ಎದುರಾರೈ ಎದುರಾರೈ ಎದುರಾರೈ. ಮದನ ಗೋಪಾಲನ ಪ್ರಿಯ ಜಯರಾಯ ಮದನ ಗೋಪಾಲನ ಪ್ರಿಯ ಜಯರಾಯ ನಿನಗೆ ಸಮನಾರೈ ಎದುರಾರೈ ಗುರುವೇ ಸಮನಾರೈ. ಮದನ ಗೋಪಾಲನ ಪ್ರಿಯ ಜಯರಾಯ ಮದನ ಗೋಪಾಲನ ಪ್ರಿಯ ಜಯರಾಯ ಎದುರಾರೈ ಸಮನಾರೈ ಎದುರಾರೈ ಗುರುವೇ ಸಮನಾರೈ. ಗರ್ಜಿಸುವಕ್ಕೆ ಸರಿಯಂತೆ ನಿಮ್ಮ ವದವಡನೆಯ ಕೇಳುತ್ತ ನುಡಿ ಮುಂದೂಡದಿರೇ. ಕಡುಗರ್ಜಿಸುವಕ್ಕೆ ಸರಿಯಂತೆ ನಿಮ್ಮ ವದವಡನೆಯ ಕೇಳುತ್ತ ನುಡಿ ಮುಂದೂಡದೆ. ಗಡಗಡ ನಡಗುತ್ತ ಮಾಯ್ಗೋ ಮಾಯ್ಗಳು ಗಡಗಡ ನಡಗುತ್ತ ಮಾಯ್ಗೋ ಮಾಯ್ಗಳು ಅಡವಿಯಲ್ಲಡಗುರು ನಿಮ್ಮ ಬೀದಿಯಲ್ಲಿರುವಾರೇ ಗುರವೇ ಸಮನಾರೇ ಎದುರಾರೇ ಗುರವೇ ಸಮನಾರೇ. ಮತಗಳೆಂಬ ಚಟುಲಂಗಗಾರಕ್ಕೆ ಪಟುತರದ ಪ್ರಕಾಶಕ್ಕೆ ಎಂಬ ಕುಟಿಲ ಮತಗಳೆಂಬ ಚಟುಲಂಗಗಾರಕ್ಕೆ ಪಟುತರದ ಪ್ರಕಾಶಕ್ಕೆ ಎಂಬ ಮತದಿಂದ ಚಿಂತಿಸಿದೇಶೋ ಕಟರಿ ವಿರೋಧ್ಯಭೂತ ನಿನಗೆ ಸಮನಾರೇ ಎದುರಾರೇ ಗುರವೇ ಸಮನಾರೇ. ಭಿಜಾವಳಿ ಕುಮುದಗಳರಳಿಸಿ ವಿಮತರ ಮುಖ ಕಮಲಂಗಳ ಬಾಡಿಸಿ. ಅಮಿತ ಭಿಜಾವಳಿ ಕುಮುದಗಳರಳಿಸಿ ವಿಮತರ ಮುಖ ಕಮಲಂಗಳ ಬಾಡಿಸಿ. ಸಮತರ ಸಂತಾಪಗಳೋಡಿಸಿ ವಿಮಲ ಸುಗೀರ್ತಿಯ ಪಡಲೆಯ ಚಂದ್ರ ನಿನಗೆ ಸಮನಾರೇ ಎದುರಾರೇ ಗುರವೇ ಸಮನಾರೇ.
ಸೂತ್ರಗಳೆಂಬ ಮಂದರವನು ವೇದರಾಶಿ ಎಂಬವ ರಾಶಿಯಲ್ಲಿಟ್ಟು ಸೂತ್ರಗಳೆಂಬ ಮಂದರವನು ವೇದರಾಶಿ ಎಂಬವ ರಾಶಿಯಲ್ಲಿಟ್ಟು ಸರ್ವಜ್ಞರ ಭಾಗ್ಯ ಪತಿವ ಸುಡಿ ಆಸುರ ನಯ ಸುಡಿ ಪಡದಯ ನಿನಗೆ ಸಮನಾರೆ ಗುರವೇ ಸಮನಾರೆ ಮಂದಾರ ವೇದಾರ್ಥ ವಿಚಾರ ಸಮರ್ಥ ಶ್ರೀ ಕೃಷ್ಣ ಪದಾಂಬುಜ ವೃಂದ ಮಂದಾರ ವೇದಾರ್ಥ ವಿಚಾರ ಸಮರ್ಥ ಶ್ರೀ ಕೃಷ್ಣ ಪದಾಂಬುಜ ವೃಂದ ಮತೀವ ಕಣ್ಣೀರ ವಕ್ಷೋಭ ತೀರ್ಥ ಕರ ಜಯ ತೀರ್ಥ ನಿನಗೆ ಸಮನಾರೆ ಗುರವೇ ಸಮನಾರೆ ಮದನ ಗೋಪಾಲನ ಪ್ರಿಯ ಪ್ರಿಯರಾಯ ಮದನ ಗೋಪಾಲನ ಪ್ರಿಯ ಪ್ರಿಯರಾಯ ಗುರವೇ ನಿನಗೆ ಸಮನಾರೆ ಗುರವೇ ಸಮನಾರೆ దేవతా కక్షానికి వెళ్ళాలా? అందులో ప్రారంభంలో ఏ పూజ ఏ వ్రతము ఎలాంటి వ్రతములు చేసినా యజ్ఞములు చేసినా మొట్టమొదట గణపతి యొక్క ఆరాధన మన యొక్క ఆచారము. అలాంటి గణపతిని మన దాసవర్యులు స్తుతించిన రీతిలో స్తుతించి ముందు వెళతాం. ఆ గణపతికి గజముఖము, ఆ గజముఖమే సకల వరములకు నిలయమైందట. అందుకే ఈ దాసవర్యులు గణపతి నాకు వరములివ్వు అనుగ్రహించు అని అడిగేదే కాకుండా గజవదనానే కొలుస్తారు. అతని పేరే ఒక గజవదనానే, ఏనుగు యొక్క ముఖం ఉంది కాబట్టి అతని నామాల్లో గజవదనాన్ని కూడా ఒక నామం. విజయదాసుల వారు స్తుతిస్తారు, గజవదన బేడువే అని చెప్పి. ఆ గణపతి ప్రార్థన వింటాం. ಗಜವದನ ಬೇಡುವೆ ಗೌರಿ ತನಯ ಗಜವದನ ಬೇಡುವೆ ಗಜವದಿತನೆ ಉದಗರ ಪೊರವನೆ ಗಜವದನ ಬೇಡುವೆ ಗಜವದಿತನೆ ಸುಜನರ ಪೊರವನೆ ಗಜವದನ ಬೇಡುವೆ. ಪಾಶಾಂಕುಶಧರ ಪರಮ ಪವಿತ್ರ ಪಾಶಾಂಕುಶಧರ ಪರಮ ಪವಿತ್ರ ಮೋಷಿತ ವಾಹನ ಮುನಿಜನ ಪ್ರೇಮ ಗಜವದನ ಬೇಡುವೆ ಗೌರಿ ತನ
ನಿಂದ ಪಾದವ ತೋರು ಮೋದದಿಂದಲಿ ನಿಲ್ಲ ಪಾದವ ತೋರು ಸಾಧು ಬಂದಿದ್ದೇನೆ ಆದರದಿಂದಲೇ ಗಜವದನ ಬೇಡುವೆ ಗೌರಿ ತನಯ ಗಜವದನ ಬೇಡುವೆ ಕರಸಿ ಜನಾಭ ಪುರಂದರ ವಿಠಲ ಕರಸಿ ಜನಾಭ ಶ್ರೀ ಪುರಂದರ ವಿಠಲನ ನಿರುತನೆನ್ನುವಂತೆ ದಯ ಮಾಡೋ ಗಜವದನ ಬೇಡುವೆ ಗೌರಿ ತನಯ ಗಜವದನ ಬೇಡುವೆ ಗಜವದನ ಬೇಡುವೆ ಗಜವದನ ಬೇಡುವೆ వినాయకుని ప్రార్థన మనకు ముందు చేయబోనటువంటి సత్కార్యములకు అది విఘ్నము తొలగిపోయి నిర్విఘ్నంగా కార్యము సాగుతుంది. తర్వాత ఈశ్వరుని ప్రార్థన పురంధరదాసుల రచన చంద్రచూడ శివ శంకర పార్వతి రమణ నినగి నమో. పార్వతీపతి వాక్ మనస్సులకు ఇద్దరు అధిపతులు. పార్వతి వాక్కుకైతే మనస్సుకు అధిపతి ఈశ్వరుడు. మనం ఒక వాక్యం మన నుంచి బయలుదేరాలన్నట్టయితే మనస్సు నుంచే బయలుదేరాలి. మనస్సులో వచ్చిందే వాక్కుకు వస్తుంది. మనస్సు వాక్కు ఏ విధంగా ఒక తత్వాన్ని వాక్ మనస్సులు వాంగ్ మనస్సు రెండు కూడా కలిసి ఉంటుందట. మనస్సులో రాంది నోట్లో రాదు. అలాగే మనస్తత్వానికి అధిపతి ఈశ్వరుడు, వాక్తత్వానికి పార్వతి. ఆ రెండు తత్వములు కలిసి ఉంటే కాబట్టే మంచి మనస్సు వాక్యములు బయటకు వస్తుంది. అంతేకాదు వారి అన్యోన్యత ఎందుకంటే వారిద్దరూ అన్యోన్యంగా ఉంటారు కాబట్టే వారిని ఉపాసించిన వారికి కూడా చక్కటి మనోనైర్మల్యము వాక్పాటవం కూడా సంభవిస్తుంది. వారి ఆరాధన చేసిన వారికి ఈ దంపతుల్లో గౌరీ హర పూజ అంటారు. పెండ్లెప్పుడు చేయిస్తారు. అది చేసిన వారికి గౌరీ హరలు ఏ విధంగా కలిసి ఉంటారో వారు కూడా అలాగే ఉంటారు. వాక్కు మనస్సు విడిపోదు, పార్వతీ పరమేశ్వరులు విడిపోరు. అందుకు వారి ఇద్దరిని కలిసి ప్రార్థన చేయుట అందరికీ మంచిదని పురంధరదాసులు కేవలం ఈశ్వర అనక చంద్రచూడ శివ శంకర పార్వతి రమణ నినగే నమో. చంద్రచూడుడైన చంద్రుని చంద్రవంకను తలలో ధరించిన పార్వతీ రమణుడైన ఈశ్వర నీకు నమో నమస్సుమాంజలు అని చెప్పేసి స్తుతించే చాలా చక్కటి కీర్తన వింటాం. చంద్రచూడ శివ శంకర చంద్రచూడ శివ శంకర పార్వతీ రమణ నమో నమో పార్వతీ రమణ నమో నమో పార్వతీ రమణ నమో నమో చంద్రచూడ శివ శంకర పార్వతి రమణ నినగే నమో నమో పార్వతి రమణ నమో నమో పార్వతి రమణ నమో నమో సుందర మృగధర పినాకదనుకర గంగా శిర గజ చర్మాంబరధర సుందర మృగధర పినాకధనుధర గంగాధర గజ చర్మాంబరధర చంద్రచూడ శివ శంకర చంద్రచూడ శివ శంకర పార్వతి రమణ నమో నమో పార్వతి రమణ నమో నమో పార్వతి రమణ నమో నమో
ವಾಹನಾನಂದದಿಂದಮು ಜಗದಿ ಮೆರವನು ನೀನೇ ಅಂದು ಅಮೃತ ಘಟದಿಂದೊದಿಸಿದ ದ್ವಿಷ ಭುಜಿಸಿದ ನೀನೇ ನಂದಿ ವಾಹನಾನಂದದಿಂದ ಜಗತಿ ಮೆರೆವನು ನೀನೇ ಅಂದು ಅಮೃತ ಘಟದಿಂದು ಬಿಸಿದ ವಿಷ ತಂದು ಭುಜಿಸಿದವ ನೀನೇ ಸಂದರ್ಪಣ ಕ್ರೋಧದಿಂದ ಗಣಿರದು ಹೊಂದವುಗ್ರನು ನೀನೇ ಸಂದರ್ಪಣ ಕ್ರೋಧದಿಂದ ಕಂತೆರೆದು ಕೊಂದ ಉಗ್ರನು ನೀನೇ ಇಂದಿರೇಶ ಶ್ರೀರಾಮನ ನಾಮವ ಚಂದದಿ ಪೊಗಳುವ ನೀನೇ ಚಂದದಿ ಪೊಗಳುವ ನೀನೇ ಚಂದದಿ ಪೊಗಳುವ ನೀನೇ ಚಂದ್ರಚೂಡ ಶಿವಶಂಕರ ಪಾರ್ವತಿ ರಮಣ ನಮೋ ನಮೋ ಪಾರ್ವತಿ ರಮಣ ನಮೋ ನಮೋ ಪಾರ್ವತಿ ರಮಣ ನಮೋ ನಮೋ ಕಾಲಮೃಕಂಡನ ಕಾಳನ್ನು ಎಳುವಾಗ ಪಾಲಿಸಿದಾತನು ನೀನೇ ಕಾಲಮೃಕಂಡನ ಕಾಳನ್ನು ಎಳುವಾಗ ಪಾಲಿಸಿದಾತನು ನೀನೇ ಕಾಲಕೂಟವ ಪಾನ ಮಾಡಿದ ನೀಲಕಂಠನು ನೀನೇ ಕಾಲಕೂಟವ ಪಾನ ಮಾಡಿದ ನೀಲಕಂಠನು ನೀನೇ ಮಾಲಯದಿ ಕಪಾಲ ಪಿಡಿದು ಭಿಕ್ಷ ಬಿಡೋ ದಿಗಂಬರ ನೀನೇ ಮಾಲಯದಿ ಕಪಾಲ ಪಿಡಿದು ಭಿಕ್ಷ ಬಿಡೋ ದಿಗಂಬರ ನೀನೇ ಜಾಲ ಮಾಡಿದ ಗೋಪಾಳನೆಂಬ ಹೆಣ್ಣಿಗೆ ಮರುಳಾದವ ನೀನೇ ಹೆಣ್ಣಿಗೆ ಮರುಳಾದವ ನೀನೇ ಹೆಣ್ಣಿಗೆ ಮರುಳಾದವ ನೀನೇ ಚಂದ್ರಚೂಡ ಶಿವಶಂಕರ ಚಂದ್ರಚೂಡ ಶಿವಶಂಕರ ಪಾರ್ವತಿ ರಮಣ ನಿನಗೆ ನಮೋ ನಮೋ ಪಾರ್ವತಿ ರಮಣ ನಮೋ ನಮೋ ಪಾರ್ವತಿ ರಮಣ ನಮೋ ನಮೋ ಹರಿಗೆ ದಕ್ಷಿಣ ಕಾವೇರಿ ತೀರ ಕುಂಭಪುರ ವಾಸನು ನೀನೇ ಕರದಲ್ಲಿ ವೀಣೆಯ ಗಾನವನುಣಿಸುವ ಪುರಗಭೂಷಣ ನೀನೇ ಹೊರಗೆ ದಕ್ಷಿಣ ಕಾವೇರಿ ತೀರ ಕುಂಭಪುರ ವಾಸನು ನೀನೇ ಕರದಲ್ಲಿ ವೀಣೆಯ ನುಡಿಸುವ ನಮ್ಮ ಉರಗಭೂಷಣ ನೀನೇ ಕೊರಳಲಿ ಭಸ್ಮ ರುದ್ರಾಕ್ಷಿ ಧರಿಸಿದ ಪರಮ ವೈಷ್ಣವ ನೀನೇ ಕುರಳುಲು ಭಸ್ಮ ರುದ್ರಾಕ್ಷಿ ಧರಿಸಿದ ಪರಮ ವೈಷ್ಣವ ನೀನೇ ಕರುಡ ಗಮನ ಶ್ರೀ ಪುರಂದರ ವಿಠಲಗೆ ಪ್ರಾಣ ಪ್ರಿಯನು ನೀನೇ ಪ್ರಾಣ ಪ್ರಿಯನು ನೀನೇ ಪ್ರಾಣ ಪ್ರಿಯನು ನೀನೇ ಚಂದ್ರಚೂಡ ಶಿವಶಂಕರ ಚಂದ್ರಚೂಡ ಶಿವಶಂಕರ ಪಾರ್ವತಿ ರಮಣ ನಿನಗೆ ನಮೋ ನಮೋ ಪಾರ್ವತಿ ರಮಣ ನಮೋ ನಮೋ ಪಾರ್ವತಿ ರಮಣ ನಮೋ ನಮೋ ಸುಂದರ ಮೃಗಧರ ಪಿನಾಕನುಗರ ಗಂಗಾ ಶಿರ ಗಜ ಚರ್ಮಾಂಬರಧರ ಸುಂದರ ಮೃಗಧರ ಪಿನಾಕಿಧನುಧರ ಕಪಾಶಿರ ಗಜ ಚರ್ಮಾಕರಧರ ಚಂದ್ರಚೂಡ ಶಿವಶಂಕರ ಚಂದ್ರಚೂಡ ಶಿವಶಂಕರ ಪಾರ್ವತಿ ರಮಣ ನಿನಗೆ ನಮೋ ನಮೋ ಪಾರ್ವತಿ ರಮಣ ನಮೋ ನಮೋ ಪಾರ್ವತಿ ರಮಣ ನಮೋ ನಮೋ ಪಾರ್ವತಿ ರಮಣ ನಮೋ ನಮೋ
పార్వతి రమణ నమో నమో. పార్వతీ రమణుడు ಶ್ರೀ ಪರಮೇಶ್ವರುಡು ಪುರಂದರ ವಿಠಲನಿಗೆ ಪ್ರಾಣಪ್ರಿಯ, శ్రీహరికి ఆప్త మిత్రుడట అని పురందరదాసులు కొనియాడారు. ఆ మహేశ్వరుణ్ణి మనం నిత్యము ఆరాధించాలని విజయదాసుల వారు మరొక కీర్తనలో విజయదాసుల వారు మరొక కీర్తనలో వారు కొనియాడతారు. కైలాసవాస గౌరీశ ఈశ తైలధారెయంతే మనసు కొడు హరియల్లి శంభో. కైలాసవాస అని ఈశ్వరునికి ఒక విశేషణం. కైలాసంలో ఎందరో ఉంటారు, నందీశ్వరుడు ఉంటారు, ప్రమథ గణాలు ఉంటుంది. అయితే కైలాసవాస అనే శబ్దంతో ముఖ్యంగా చెప్పబడేవాడు ఈశ్వరుడే. గౌరీశ, గౌరీపతి ఈశ, నీవు నన్ను ఎలా అనుగ్రహిస్తావంటే తైలధారేవలి, ఆ నూనె ధార వేస్తుంటే ఏ విధంగా అవిచ్ఛిన్నంగా అది విరామం లేకుండా అలాగే పడుతూ ఉంటుందో ఆ విధంగా నా మనస్సు అవిచ్ఛిన్నంగా శ్రీహరి యందు ఉండేటట్టుగా చేయి. అంటే మన మనస్సు యొక్క కంట్రోలర్, మన మనస్సు అటు ఇటు పోకుండా ఒకే విధంగా రుజుమార్గంలో వెళ్ళాలా, అది భగవంతుని దగ్గరే వెళ్ళాలా. ఈ లోకములో ఎచ్చట ఆ సంగం కాకూడదు. ప్రపంచంలో మన మనస్సు అసంగంగా ఉండాలా, ప్రపంచంలో మన మనస్సు అసంగంగా ఉండాలా, భగవంతుని దగ్గర మాత్రము సంగమించాలి. అలాంటి అవకాశాన్ని కలుగజేసేవాడు, ఆ విధంగా మన మనస్సు అటు ఇటు పోకుండా చేసేవాడు ఈశ్వరుడే. అందుకే ఈశ్వరుని ప్రార్థిస్తారు. కైలాసవాస గౌరీశ ఈశ తైలధారేయంతే మనసు కొడు హరి అల్లి శంభో. ఈ విజయదాసుల రచన, ఆ కీర్తన వింటాం. కైలాసవాస గౌరీశ ఈశ కైలాసవాస గౌరీశ ఈశ తైలధారేయంతే మనసు కొడు హరియల్లి. తైలధారేయంతే మనసు కొడు హరియల్లి శంభో. ಅಹೋರಾತ್ರಿಯಲ್ಲಿ ನಾನು ಅನುಚರ ಗಣಿಯಾಗಿ, ಅಹೋರಾತ್ರಿಯಲ್ಲಿ ನಾನು ಅನುಚರ ಗಣಿಯಾಗಿ ಮಹಿಯೊಳಗೆ ಚರಿಸಿದೆನು ಮಹದೇವನೇ. ಅಹಿಭೂಷಣನೆಯನ್ನ ಅವಗುಣಗಲೆನಿಸದಲೆ, ಅಹಿಭೂಷಣನೆಯನ್ನ ಅವಗುಣಗಲೆನಿಸದಲೆ ವಿಹಿತ ಧರ್ಮದಿ ವಿಷ್ಣು ಬಕುತಿಗಳು ಶಂಭೋ. ಕೈಲಾಸವಾಸ ಗೌರೀಶ ಈಶ ಮನಸು ಕಾರಣವಲ್ಲ ಪಾಪ ಪುಣ್ಯಕ್ಕೆಲ್ಲ, ಮನಸು ಕಾರಣವಲ್ಲ ಪಾಪ ಪುಣ್ಯಕ್ಕೆಲ್ಲ, ಅನಲಾಕ್ಷ ನಿನ್ನ ಪ್ರೇರಣೆಯಿಲ್ಲದೆ ತನು ಜಗಜ ಹರಿಯೇ, ತನು ಜಗಜ ಹರಿಯೇ ದಂಡ ಪ್ರಣಾಮವ ಮಾಡ್ಬೆ ಮಣಿಸು
ಭಾಗೀರಥೀಧರನ್ನೇ ಭವವ ಪರಿಹರಿಸಯ್ಯ ಭಾಗೀರಥೀಧರನ್ನೇ ಭವವ ಪರಿಹರಿಸಯ್ಯ ಏಸಾಗಿ ಒಲಿದು ಸಂದೇಶದಿ ದೇವಾ ಭಾಗೀರಥೀಧರನ್ನೇ ಭವವ ಪರಿಹರಿಸಯ್ಯ ಏಸಾಗಿ ಒಲಿದು ಸಂದೇಶದಿ ದೇವಾ ಭಗವತ ಜನಪ್ರಿಯ ಭಗವತ ಜನಪ್ರಿಯ ವಿಜಯ ವೇದಲನಗ್ರಿ ಭಗವತ ಜನಪ್ರಿಯ ವಿಜಯ ವೇದಲಗ್ರಿ ಜಾಗು ಮಾಡದೆ ಬಗಿಪ ಭಾಗ್ಯವನು ಕೊಡು ಶೋಭ ಜಾಗು ಮಾಡದೆ ಬಗಿಪ ಭಾಗ್ಯವನು ಕೊಡು ಶೋಭ ಕೈಲಾಸವಾಸ ಗೌರೀಶ ಈಶ ತೈಲಧಾರೆಯಂತೆ ಮನಸ್ಸು ಕೊಡು ಹರಿಯಲ್ಲಿ ಶಂಭೋ వాగ్దేవత మనస్సును నియంత్రించే మహేశ్వరుడు వారిద్దరిని స్తుతించాం. ఇంకా ఈ వాక్శక్తిని మరింత ఎక్కువ మనలో ప్రజ్వలింపజేసే మరొక వాగ్దేవత, ఈమె కంటే అధికంగా వాక్శక్తినిచ్చే సకల విద్యలకు, వేదం అనుకోండి, ఉపనిషత్తు అనుకోండి, పురాణములు కానీ, లౌకిక విద్యలు, ఏ విద్య అయినా కూడా ఆ విద్యకు అభిమాని దేవతే సరస్వతీదేవి. ఆ సరస్వతిని ప్రార్థిస్తారు మన దాసవర్యులు. పురంధరదాసులు అంటారు, శరణంబే వాణి పొరగే కళ్యాణి. అమ్మా వాణి, నీకు శరణు పొందుతున్నాను. నీవు నా నాలుకపై నిలిచి ఎప్పుడు నన్ను కాపాడు. నా నుంచి మంచి మాటలు బయటికి రా. ఆ భగవంతుని గుణగానం చేసే శక్తి నీవు. మాటలు అందరికీ వస్తుంది, అయితే ఒకరిని తిట్టడానికి వస్తుంది, ఒకరిని ఇంకో దానికి హేళన చేయడానికి వస్తుంది. అయితే భగవంతుడిచ్చిన ఆ వాగింద్రియాన్ని, ఆ వాక్ శక్తిని ఎక్కడ ఉపయోగించాలా? భగవంతుని స్తుతిని, భాగవతుల సేవన, భాగవతుల స్తుతి, భగవంతుని స్తుతి చేయడానికి ఉపయోగించాలా? అలాంటి శక్తిని కలిగించేది నీవే. అందుకు నిన్ను శరణు పొందుతున్నానని శరణెంబే వాణి అని పురంధరదాసులు కొనియాడతారు. ఆ స్తుతిని వింటాం. శరణం వాణి పొరయే కళ్యాణి వాణి శరణం వాణి పొరయే కళ్యాణి వాణి శరణం వాణి శరణం వాణి वागभिमानी वर ब्रह्माणी वागभिमानी वर ब्रह्माणी वागभिमानी वर ब्रह्माणी वागभिमानी वर ब्रह्माणी सुंदरवेणी सुचरित्राणि सुंदरवेणी सुचरित्राणि वागभिमानी वर ब्रह्माणी वागभिमानी वर ब्रह्माणी सुंदरवेणी सुचरित्राणि सुंदरवेणी सुचरित्राणि शरणं वाणि ओरये कल्याणी वाणि शरणं वाणि शरणं वाणि
ಜಗದೊಳು ನಿಮ್ಮ ಪೊಗಳವೆ ನಮ್ಮ ಜಗದೊಳು ನಿಮ್ಮ ಪೊಗಳವೆ ನಮ್ಮ ಹರಿಯ ತೋರಿಸೆಂದು ಪ್ರಾರ್ಥಿಪೆ ನಮ್ಮ ಹರಿಯ ತೋರಿಸೆಂದು ಪ್ರಾರ್ಥಿಪೆ ನಮ್ಮ ಜಗದೊಳು ನಿಮ್ಮ ಪೊಗಳವೆ ನಮ್ಮ ಜಗದೊಳು ನಿಮ್ಮ ಪೊಗಳವೆ ನಮ್ಮ ಹರಿಯ ತೋರಿಸೆಂದು ಪ್ರಾರ್ಥಿಪೆ ನಮ್ಮ ಹರಿಯ ತೋರಿಸೆಂದು ಪ್ರಾರ್ಥಿಪೆ ನಮ್ಮ ಶರಣಂ ದೇವಾಣಿ ಪುರಯೇ ಕಲ್ಯಾಣಿ ವಾಣಿ ಶರಣಂ ದೇವಾಣಿ ಶರಣಂ ದೇವಾಣಿ ಪಾಡುವೆ ಶ್ರುತಿಯ ಬೇಡುವೆ ಮತಿಯ ಪಾಡುವೆ ಶ್ರುತಿಯ ಬೇಡುವೆ ಮತಿಯ ಪುರಂದರ ವಿಠಲನ ಸೋದರ ಸೊಸೆಯ ಪುರಂದರ ವಿಠಲನ ಸೋದರ ಸೊಸೆಯ ಪಾಡುವೆ ಶ್ರುತಿಯ ಬೇಡುವೆ ಮತಿಯ ಪಾಡುವೆ ಶ್ರುತಿಯ ಬೇಡುವೆ ಮತಿಯ ಪುರಂದರ ವಿಠಲನ ಸೋದರ ಸೊಸೆಯ ಪುರಂದರ ವಿಠಲನ ಸೋದರ ಸೊಸೆಯ ಶರಣಂ ದೇವಾಣಿ ಪುರಯೇ ಕಲ್ಯಾಣಿ ವಾಣಿ ಶರಣಂ ದೇವಾಣಿ ಪುರಯೇ ಕಲ್ಯಾಣಿ ವಾಣಿ ಶರಣಂ ದೇವಾಣಿ ಶರಣಂ ದೇವಾಣಿ ಶರಣಂ ದೇವಾಣಿ శరణంబే వాణి అంటూ పురందర విఠలన హిరియ శోచయ్య అని పలుకబడారు. కోడలట ఏమి మహావిష్ణువుకు పెద్ద కోడలు అని చెప్పేసి పురందర విఠలన హిరియ శోచయ్య పెద్ద కోడలుగా అంటే బ్రహ్మ జ్యేష్ఠ పుత్రుడు మహావిష్ణువుకు, అతని భార్య సరస్వతి హిరియ శోచయ్య అంటే పెద్ద కోడలు. సాహిత్యం ఇది సరి అయినటువంటి సాహిత్యం. ఇలాగా చాలా చక్కగా స్తుతించారు. ఆ సరస్వతి ప్రార్థనచే అందరికీ చక్కటి విద్యా వాక్పాఠం లభిస్తుంది. తర్వాత స్తుతి జగద్గురువు అందరికీ జ్ఞానాన్ని, ధైర్యాన్ని, వాక్పాఠము, యశస్సు, బుద్ధిబలము, భుజబలాన్ని, ఆధ్యాత్మిక శక్తిని ఇచ్చినటువంటి గురువు హనుమంతుడు, ఆంజనేయుడు. రామదూతుడు కూడా, అతన్ని రామదూత అని పిలిస్తే చాలా సంతోషపడ. హనుమ అనడం కంటే, ఆంజనేయ అనడం కంటే రామదూత అన్నట్టయితే చాలా సంతోషపడతాడు. అందుకే మన దాసవర్యులు మహనీయులైనటువంటి గోపాలదాసులో ఒక కీర్తనలో హనుమంతుని మహిమను చెప్తూ రామదూతన పాద, రామదూత అన్న హనుమంతుని పాదం అంటే రామదూత అయిన హనుమంతుని యొక్క పాద రజస్సు ఎవరికి తగులుతుండో ఆ మనిషే ధన్యుడట. అంటే హనుమంతుని పాద రజస్సును శిరస ధరించిన వ్యక్తి ఇక వాడు మానవుడై పుట్టినందుకు సార్థకం. లేదా అంటే సార్థకం లేదు అంటే హనుమంతుని కొలచేవాడే, హనుమంతుని స్తుతించేవాడే, హనుమంతుని నిత్యము స్తోత్రం చేసేవాడే నిజంగా మనుష్యుడు, లేకుంటే మనుష్యత్వం లేదు అనేటట్టుగా ఈ విధంగా కొనియాడుతూ ఉన్నారు. ఆ కీర్తన వింటాం. ರಾಮದೂತನ ಪಾದ ತವರ ಸವ ಕಂಡ ಮನೋಜನೆ ಧನ್ಯನೋ. ರಾಮದೂತನ ಪಾದ ತವರ ಸವ ಕಂಡ ಮನೋಜನೆ ಧನ್ಯನೋ. ಶ್ರೀ ಮನೋಹರನ
ಸುಮದಿಂದಿಹ ರಾಮದೂತನ ಪಾದ ತಾಮರಸವ ಕಂಡ ಅಮರೋಜನೆ ಧನ್ಯನೋ. ತಿರುಪತಿ ರಘುನಾಥನ ಜ್ಞೆಯ ತಾಲಿ ಪಾಥೋದಿಯ ಲಂಘಿಸಿ ಖ್ಯಾತ ಲಂಕೆಯ ಹೊಕ್ಕು ಶೋಧಿಸಿ ಮಾತೆಯನ್ನು ಕಂದೆರಗಿದ ಶಮುಖ ಮೊತಕಳ ಕುಲವ್ರಾತ ಘಾತಿಸಿ ಸಿತೆವಾತೆಯ ನಾಥ ಗುರುವಿದ ರಾಮದೂತನ ಪಾದ ತಾಮರಸವ ಕಂಡ ಅಮರೋಜನೆ ಧನ್ಯನೋ. ಪಾಂಡುಸೂತನೆ ಪ್ರಚಂಡ ಗದೆಯನ್ನು ದಂಡದಲ್ಲಿ ಧರಿಸುತ್ತಲೇ ಮಂಡಲಗಳು ಬಂಡ ಕೌರವ ಚಂಡರಿಪುಗಳ ಕಂದಿಸಿ ಶಿರ ಚಂಡನಾಡಿ ಸತಿಗೆ ಅದಲಿನ ದಂಡ ಮುದಿಸಿದವು ದಂಡ ವಿಕ್ರಮ ರಾಮದೂತನ ಪಾದ ತಾಮರಸವ ಕಂಡ ಅಮರೋಜನೆ ಧನ್ಯನೋ. ಧರುಣಿಯೊಳು ದ್ವಿಜನಾರಿ ಗರ್ಭದಿ ಬಂದು ಮೂರುಂಡ ಶ್ರಮ ಧರಿಸಿ ಧೀರ ನಿವನೇಳಧಿಕ ತ್ರಿದಶ ಧೀರ ನಿವನೇಳಧಿಕ ತ್ರಿದಶ ತಾರ ಗ್ರಂಥಗ ವಿರಚಿಸಿ ಮಹಾಸುರ ಶ್ರೀ ಗೋಪಾಲ ವಿಠಲನ ಚಾರು ಚರಣಕ್ಕೆ ಅರ್ಪಿಸಿದಗರು ರಾಮದೂತನ ಪಾದ ತಾಮರಸವ ಕಂಡ ಅಮರೋಜನೆ ಧನ್ಯನೋ. ఆ రామదూతున్నే మరొక మహనీయులు పాలయమాం పవమాన అంటుంది. పవమాన అన్న వాయునందన అన్న రామదూత ఇదంతా ఆ మహనీయుని యొక్క నామాంతరాలు. మమ్మల్ని పరిపాలించు, పాలయ, కాపాడు. నిజంగా కాపాడేవాడు అతడే. మనం అనుకోవచ్చు ఎక్కడో దేవాలయంలో ఒక ప్రతిమ ఉంటుంది, మమ్మల్ని వచ్చి ఎలా కాపాడుతాడని. అయితే ఆంజనేయుని యొక్క ఉపకారం ప్రతి ఒక్కరికి ఉంటుంది. బయట అగుపించకున్నా ప్రతి మనుష్యులే కాదు, ప్రతి ప్రాణుల లోపల ఉండి మనం ఏదైతే శ్వాస ఉచ్ఛ్వాసములని వదులుతున్నాం, గాలి వదులుతాం, గాలి తీసుకుంటాం. ఆ శ్వాసోచ్ఛ్వాసములు మనంతట మనం చేయటం లేదు. లోపల అతడు ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అనే పంచ ప్రాణములతో 5 రూపములతో ఉంటూ ఆ శ్వాసోచ్ఛ్వాసములను నడిపిస్తూ ఉన్నాడు. మనిషి ఒకరోజు ఆహారం లేకుండా ఉండవచ్చు, ఉపవాసం అని చెప్పేసి ఏది తినకుండా ఉండవచ్చు, నీరు తాగకుండా ఉండవచ్చు. అయితే ఎక్కడైనా హిస్టరీ చూపండి, చరిత్రలో గాలి కూడా వదిలి ప్రాణవాయువును ఆక్సిజన్ వదిలి ఒక మనిషి ఉన్నాడని చూపిస్తే ఏమన్నా చేయవచ్చు. అది కాదు, సాధ్యం కాదు. ఆహారం లేకున్నా, నీరు లేకున్నా, అయితే ప్రాణవాయువు లేకుండా మాత్రం ఎవరు ఉండలేరు. అలాంటి ప్రాణవాయువునిచ్చి మమ్మల్ని బ్రతికిస్తూ మాచే మంచి పనులు ఈ విధంగా నిత్య దైనందిన యాత్రను గడిపిస్తూ ఉన్నటువంటి
ఆ పవమానుణ్ణి పాలయమాం అని ఎంత కొనియాడినా తక్కువని. మహనీయుల రచన అది వింటాం ఒకసారి. పాలయ మాం పవమాన పవమాన పాలయ మాం పవమాన పవమాన పాలయ మాం పవమాన పాలయ మాం కరుణాలయ హరిపద పాలయ మాం కరుణాలయ హరిపద పాలయ మాం కరుణాలయ హరిపద పాలయ మాం కరుణాలయ హరిపద కీలాలజ మధుపా కీలాలజ మధుపా పవమాన పాలయ మాం పవమాన పవమాన పాలయ మాం పవమాన 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 ప్రాణపాన వ్యానోదాన సమాన పూర్ణ జాన ప్రాణపాన వ్యానోదాన సమాన పూర్ణ జ్ఞాన ప్రాణపాన వ్యానోదాన సమాన పూర్ణ జాన ప్రాణపాన జ్ఞానోదాన సమాన పూర్ణ జ్ఞాన ನೀನೊಲಿತೆನ್ನ ಸದಾನುರಾಗದಲ್ಲಿ ನೀನೊಲಿತೆನ್ನ ಸದಾನುರಾಗದಲ್ಲಿ ಮಾಡದೆ ಪೊರೆಯನ್ನ ಮಾಡದೆ ಪೊರೆಯನ್ನ ಪವಮಾನ ಪಾಲಯ ಮಾಂ ಪವಮಾನ ಪಾಲಯ ಮಾಂ ಪಾಲಯ ಮಾಂ ಪವಮಾನ 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 ಹರಿಸುತ ಹರ ಪಿತ ಚರ ಚರಾಸಿತ ಶರಣ ಜನರ ಪಾಲ 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 ಹರಿಯಾಜ್ಞದೆ ಜೀವರಿಗೆ ತುದಿಯಲಿ ಹರಿಯಾಜ್ಞದೆ ಜೀವರಿಗೆ ತುದಿಯಡಿ ಅವರವರ ಗತಿ ಪ್ರದಾತ ಅವರವರ ಗತಿ ಪ್ರದಾತ ಪವಮಾನ ಪಾಲಯ ಮಾಂ ಪವಮಾನ ಪವಮಾನ ಪಾಲಯ ಮಾಂ ಪವಮಾನ 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 ಮುದ್ದು ಅಭಿನವ ಜನಾರ್ದನ ವಿಠಲನ
ಅಭಿನವ ಜನಾರ್ದನ ವಿಠಲನ ಮುದ್ದು ಅಭಿನವ ಜನಾರ್ದನ ವಿಠಲನ ಪದ್ಮಪಾದಯುಗಳ ಮುದ್ದು ಅಭಿನವ ಜನಾರ್ದನ ವಿಠಲನ ಪದ್ಮಪಾದಯುಗಳ ಶುದ್ಧ ಭಕುತಿಯಲ್ಲಿ ಪೂರ್ತಿಸುಕಿ ಪತಿರ ಶುದ್ಧ ಭಕುತಿಯಲ್ಲಿ ಪೋತಿಸುತ್ತಿರ ಉತ್ತರಿಸುವುದೆನ್ನ ಉತ್ತರಿಸುವುದೆನ್ನ ಪವಮಾನ ಪಾಲಯ ಪವಮಾನ ಪವಮಾನ ಪಾಲಯ ಪವಮಾನ ಪಾಲಯ ಮಾಂ ಕರುಣಾಲಯ ಹರಿಪದ ಪಾಲಯ ಮಾಂ ಕರುಣಾಲಯ ಹರಿಪದ ಕೀಲಾಲಜ ಮಧುಪಾ ಲಜ ಮಧುಪ ಪವಮಾನ ಪಾಲಯ ಪವಮಾನ ಪವಮಾನ ಪಾಲಯ ಪವಮಾನ 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 పాలిసే పదుమాలయే పద్మాలయ అంటే లక్ష్మి ఆమెను స్తుతించేయింది. ఆ పద్మాలయ ప్రియుడైనటువంటి శ్రీహరిని ఇప్పుడిక ప్రసన్నీకరించుకోవాలి. అతడిక ప్రసన్నుడైతే ఇక మనకి ఏది కొరత లేదని. భగవంతుడు ప్రసన్నుడైపోతే లోకంలో మనకి ఏది అడ్డం ఉండదని. కిమలభ్యం భగవతి ప్రసన్నే శ్రీనికేతని. ఆ శ్రీనివాసుడు శ్రీహరి మన పట్ల అతడు ప్రసన్నుడైపోతే ఇక మనకి ఏది తక్కువ లేదని శాస్త్రంలో చెప్తుంది. అతన్ని స్తుతించి అతన్ని మనము ప్రసన్నీకరించుకుంటాం. మన దాసవర్యులు స్తుతించిన రీతిగా అతన్ని మహనీయులు అంటారు, వైద్య బంధ నోడి శ్రీ వెంకటನೆಂಬ వైద్య బంధ నోడి. భగవంతుణ్ణి వైద్యుడని పిలుస్తారు. విష్ణు సహస్రనామంలో వేద్యో వైద్య సదా యోగి అని మనం కొనియాడతాం. అన్ని నామములచే పిలువబడతాడు. వైద్యాన్ని కూడా అతనికి వేద్యుడు నిజమే, వైద్యుడు నిజమే. దేనికి వైద్యుడు? ఇప్పుడు మనకు అనేక రోగాలు వస్తుంది. ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క వైద్యుడు ఉంటాడు. హృదయానికి ఒక వైద్యుడు అయితే కళ్ళకు ఒక వైద్యుడు. కళ్ళు చూసేవారు హృదయం చూడలేరు, హృదయం చూసేవారు కళ్ళు చూడలేరు. కళ్ళు, ముక్కు, నోరు చూసేవాళ్ళు వేరే, నరములు చూసేవారు వేరే ఉంటారు. అయితే మన భగవంతుడు దేనికి వైద్యుడు అంటే, ఈ రోగములంతా ఎప్పుడు వస్తుంది మనకు అంటే పుట్టిన తర్వాత వస్తుంది. పుట్టుకకు కారణము మనం చేసిన జన్మాంతర పాపములు. ఎన్నో జన్మల్లో చేసిన తప్పులు పాపముల ప్రభావంగా ఈ జన్మల్లో రోగములచే మనం బాధపడుతుంటాం. ఆ రోగానికి ఒక వైద్యుడు కావాలి. భగవంతుడు ఇలాంటి పుట్టుకకు తిరిగి పుట్టి మళ్ళా వెళ్ళిపోయి మళ్ళా తిరిగి పుడుతూ ఉంటాం కదా, జనన మరణములని ఈ సంసారానికే వైద్యుడట. అతనికి అంతా తెలుసు. ఒక్క విభాగానికి మాత్రం కాదు, దేహం యొక్క సర్వాంగానికి. ఈ దేహమే కాదు, మనం వెనక 1,00,000 దేహాలు 1,00,000 జన్మలో 1,00,000 జన్మలు ఎత్తి వచ్చి ఉంటాం కదా. ఏ జన్మలో ఏ రోగము, ఏ పాపము, ఏ తప్పు చేశామని తెలుసు. కాబట్టి ఆ దానికి తగిన రోగాన్ని ఆ పాప ఫలితంగా మనకు అందిస్తున్నాం. ఇలాంటి రోగములు పరిహారం కావాలన్నట్టయితే భవరోగ వైద్యుడు శ్రీహరి, అతన్ని మనం కొనియాడాల. మన హరిదాసులు చెప్తారు. అందుకే వెంకటరమణ అనక సంకట హరణాన్ని చెప్పక వైద్య బంధనోడి శ్రీ వెంకటನೆಂಬೋ వైద్య బంధనోడి. వైద్య బంధనో వేద వేద్యనో, సాధారణ వైద్యుడు కాదు. ఆ వైద్యులంతా కూడా ఎండి ఎంఎస్ చేసి ఉంటే ఇతడు వేద వేద్యుడట. ఇతని తెలుసుకోవడానికే వేదములు ఉపనిషత్తులు అర్థసహితంగా తెలుసుకున్న వాళ్ళకు మాత్రమే ఈ వైద్యుడు గోచరిస్తాడు, అందరికీ కూడా గోచరించాడు.
అలాంటి వైద్యుడు మన వెంకటేశ్వరుడు అని చెప్పేసి వెంకటేశ్వరుని కొనియాడే ఈ చక్కటి స్తుతిని వింటాం. ವೈದ್ಯ ಬಂದ ನೋಡಿ ಶ್ರೀ ವೆಂಕಟ ನಿಂಬ ವೈದ್ಯ ಬಂದ ನೋಡಿ ಆ ವೈದ್ಯ ಬಂದ ನೋಡಿ ಶ್ರೀ ವೆಂಕಟನೆಂಬ ವೈದ್ಯ ಬಂದ ನೋಡಿ ವೈದ್ಯ ಬಂದ ನೋಡಿ ಶ್ರೀ ವೆಂಕಟ ನಿಂಬ ವೈದ್ಯ ಬಂದ ನೋಡಿ ಆ ವೈದ್ಯ ಬಂದ ನೋಡಿ ಶ್ರೀ ವೆಂಕಟನೆಂಬ ವೈದ್ಯ ಬಂದ ನೋಡಿ ವೈದ್ಯ ಬಂದನು ವೇದ ಬೀಜ ನೋಡೀಗಲೇ ವೈದ್ಯ ಬಂದನು ವೇದ ಬೀಜ ನೋಡೀಗಲೇ ಶ್ರೀದೇವಿ ರಮಣ ಶ್ರೀನಿವಾಸನೆಂಬ ಶ್ರೀದೇವಿ ರಮಣ ಶ್ರೀನಿವಾಸನೆಂಬ ವೈದ್ಯ ಬಂದ ನೋಡಿ ವೈದ್ಯ ಬಂದ ನೋಡಿ ಶ್ರೀ ವೆಂಕಟನೆಂಬ ವೈದ್ಯ ಬಂದ ನೋಡಿ ಆ ವೈದ್ಯ ಬಂದ ನೋಡಿ ಶ್ರೀ ವೆಂಕಟನೆಂಬ ವೈದ್ಯ ಬಂದ ನೋಡಿ ಎಷ್ಟೋ ದಿನದ ರೋಗಗಳೆಂಬುದು ತಾಬಲ್ಲ ಗಟ್ಟಿಯಾಗಿ ಧಾತು ರಸಗಳನ್ನು ಬಲ್ಲ ದಿನದ ರೋಗಗಳೆಂಬುದು ತಾಬಲ್ಲ ಗಟ್ಟಿಯಾಗಿ ಧಾತು ರಸಗಳನ್ನು ಬಲ್ಲ ಕಷ್ಟಪಡಿಸದೆ ಎಂಬ ಭವರೋಗ ತಳೆಯುವ ಕಷ್ಟಪಡಿಸದೆ ಎಂಬ ಭವರೋಗ ತಳೆಯುವ ಶಿಷ್ಟವಾದ ದೇಹ ಕೊಟ್ಟು ಕಾಯುವ ನೀತ ವೈದ್ಯ ವಿಧವೇಚ ಅಹವೈದ್ಯ ವಿಧವೇಚ ವೈದ್ಯ ಬಂದ ನೋಡಿ ಶ್ರೀ ವೆಂಕಟನೆಂಬ ವೈದ್ಯ ಬಂದ ನೋಡಿ ಆ ವೈದ್ಯ ಬಂದ ನೋಡಿ ಶ್ರೀ ವೆಂಕಟನೆಂಬ ವೈದ್ಯ ಬಂದ ನೋಡಿ ಪನ್ನವನನು ಸರಿಸಿ ನನ್ನ ದಾಸಾರೆಂಬುದ ನಿಜವ ನೋಡಿ ಮನ್ನೋಹಳಂಗಳ ಪನ್ನವನನು ಸರಸಿ ತನ್ನ ದಾಸಾರೆಂಬುದ ನಿಜವ ನೋಡಿ ಚೆನ್ನಾಗಿ ಸ್ವಾದವಾಗಿರುವಂತ ಚೆನ್ನಾಗಿ ಸ್ವಾಮಿರುವಂತ ತನ್ನ ನಾಮಾಮೃತ ದಿವ್ಯ ಔಷಧ ವೈದ್ಯ ವಿಧವೇದ್ಯ ಅಹವೈದ್ಯ ವಿಧವೇದ್ಯ ವೈದ್ಯ ಬಂದ ನೋಡಿ ಶ್ರೀ ವೆಂಕಟನೆಂಬ ವೈದ್ಯ ಬಂದ ನೋಡಿ ಆ ವೈದ್ಯ ಬಂದ ನೋಡಿ ಶ್ರೀ ವೆಂಕಟನೆಂಬ ವೈದ್ಯ ಬಂದ ನೋಡಿ ದಿಟ್ಟಿಸಿ ನೋಡಿ ಎಲ್ಲಷ್ಟು ರೋಗವಿಲ್ಲ ಈ ತನುವಿಗೆಂದೆಂದು ರೋಗ ಬರಲರಿಯದು ಈಗ ದಿಟ್ಟಿಸಿ ನೋಡಿ ಎಲ್ಲಷ್ಟು ರೋಗವಿಲ್ಲ ಈ ತನುವಿಗೆಂದೆಂದು ರೋಗ ಬರಲರಿಯದು ಈತ ಅನಂತರದಿ ದಿತಿ ಜೀವರಿಗೆ ಮೊನ್ನ ಈತ ಅನಂತರದಿ ಪತಿ ಜೀವರಿಗೆ ಮೊನ್ನ ಪ್ರೀತಿಯಿಂದಲೇ ರೋಗ ಬಿಡಿಸುವ ವೈದ್ಯ ವಿಧವೇಚ ಅಹವೈದ್ಯ ವಿಧವೇಚ ವೈದ್ಯ ಬಂದ ನೋಡಿ ಶ್ರೀ ವೆಂಕಟನೆಂಬ ವೈದ್ಯ ಬಂದ ನೋಡಿ ಆ ವೈದ್ಯ ಬಂದ ನೋಡಿ ಶ್ರೀ ವೆಂಕಟನೆಂಬ ವೈದ್ಯ ಬಂದ ನೋಡಿ ವೈಜ್ಞಾನೇತ ಜಗಕ್ಕೆಲ್ಲವೋ ಬನ
ಪಣಿ ಮರ್ಮ ಬಲ್ಲ ಜೀವನ ರೋಗಗಳ ಧರ್ಮ ವೈಜ್ಞಾನಿಕ ಜಗಲೆಲ್ಲವೋ ಪಣಿ ಮರ್ಮ ಬಲ್ಲ ಜೀವನ ರೋಗಂಗಳ ನಿರ್ಮಲವಾಗಿ ತನ್ನ ನಾಮ ಸ್ಮರಣೆ ನಿರ್ಮಲವಾಗಿ ತನ್ನ ನಾಮ ಸ್ಮರಣೆ ಒಮ್ಮೆ ಮಾಡಲು ಬವರೋಗ ಬಿಡಿಸುವ ವೈದ್ಯ ವಿಧವೇಜ ಅಹವೈದ್ಯ ವಿಧವೇಜ ವೈದ್ಯ ಬಂದ ನೋಡಿ ಶ್ರೀ ವೆಂಕಟನೆಂಬ ವೈದ್ಯ ಬಂದ ನೋಡಿ ಆ ವೈದ್ಯ ಬಂದ ನೋಡಿ ಶ್ರೀ ವೆಂಕಟನೆಂಬ ವೈದ್ಯ ಬಂದ ನೋಡಿ ವೈಜ್ಞಾನಿಕೆ ಅನ್ಯ ಔಷಧ ಬೇಕೆ ಅನ್ಯ ಮಂತ್ರ ತಂತ್ರ ಜಪ ವೇದಗೆ ಅನ್ಯ ವೈಜ್ಞಾನಿಕೆ ಅನ್ಯ ಔಷಧ ಬೇಕೆ ಅನ್ಯ ಮಂತ್ರ ತಂತ್ರ ಜಪ ವೇದಗೆ ಚನ್ನ ಶ್ರೀ ಪುರಂದರ ವಿಠಲನೆ ನೆನೆದರೆ ವಿಠಲ ವಿಠಲ ಚನ್ನ ಶ್ರೀ ಪುರಂದರ ವಿಠಲನೆ ನೆನೆದರೆ ಚನ್ನ ಶ್ರೀ ಪುರಂದರ ವಿಠಲನೆ ನೆನೆದರೆ ಮನ್ನಿಸಿ ಸಲಹುವ ವೈದ್ಯ ಶಿರೋಮಣಿ ವೈದ್ಯ ವಿಧವೇಜ ಅಹವೈದ್ಯ ವಿಧವೇಜ ವೈದ್ಯ ಬಂದ ನೋಡಿ ಶ್ರೀ ವೆಂಕಟನೆಂಬ ವೈದ್ಯ ಬಂದ ನೋಡಿ ಆ ವೈದ್ಯ ಬಂದ ನೋಡಿ ಶ್ರೀ ವೆಂಕಟನೆಂಬ ವೈದ್ಯ ಬಂದ ನೋಡಿ ವೈದ್ಯ ಬಂದನು ವೇದ ವೇದ್ಯ ನೋಡೀಗಲೇ ವೈದ್ಯ ಬಂದನು ವೇದ ವೇದ್ಯ ನೋಡೀಗಲೇ ಶ್ರೀದೇವಿ ರಮಣ ಶ್ರೀನಿವಾಸನೆಂಬು ಶ್ರೀದೇವಿ ರಮಣ ಶ್ರೀನಿವಾಸನೆಂಬು ವೈದ್ಯ ಬಂದ ನೋಡಿ ವೈದ್ಯ ಬಂದ ನೋಡಿ ಶ್ರೀ ವೆಂಕಟನೆಂಬ ವೈದ್ಯ ಬಂದ ನೋಡಿ ಆ ವೈದ್ಯ ಬಂದ ನೋಡಿ ಶ್ರೀ ವೆಂಕಟನೆಂಬ ವೈದ್ಯ ಬಂದ ನೋಡಿ ಶ್ರೀ ವೆಂಕಟನೆಂಬ ವೈದ್ಯ ಬಂದ ನೋಡಿ ಶ್ರೀ ವೆಂಕಟನೆಂಬ ವೈದ್ಯ ಬಂದ ನೋಡಿ వైద్య బంద నోడి అని చెప్తూ అన్య వైద్యనేకే అన్య మంత్ర తంత్ర జపవేకే వేరే వైద్యులు ఎందుకు మంత్ర తంత్ర జప కొందరు డాక్టర్లు కూడా చేయి వదిలిన తర్వాత అప్పుడు జప తప జాతకాలంతా కూడా దగ్గరికి వస్తారు. ఎందుకయ్యా ముందే మీరు భగవంతుని స్మరించండి. భవరోగ వైద్యుడైనటువంటి ఆ వెంకటేశ్వరుని ధ్యానిస్తే స్మరిస్తే మీకు ఏది కాదు అంతా మంచిదవుతుంది. కాబట్టి నమ్మండి, భగవంతుని నామమే ఒక ఔషధమట. వేరే వేరే వద్దు, ఏదో ఔషధాలు వద్దు. భగవంతుని నామస్మరణము దివ్య ఔషధము. అలాంటి ఔషధాన్ని నామామృతమనే ఔషధాన్ని సేవించండి. భవరోగము నుంచి మీరు తరించండి. భవరోగాన్ని, ఈ భవ సముద్రాన్ని దాటి బయటికి రండి అని చెప్పేసి చక్కటి ప్రార్థన పురంధరదాసుల రచనది. అదే పురంధరదాసులు శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రత్యక్షంగా ఎదురుగా వచ్చి స్వామి సన్నిధిలో నిలబడి రచించి కీర్తించినటువంటి చక్కటి కీర్తన వెంకటరమణనే బారో శేషాచల వాసనే బారో. వెంకటరమణనే బారో శేషాచల వాసనే బారో. వెంకటరమణనే బారో శేషాచల వాసనే బారో. పంకజనాభ పరమ పవిత్ర శంకర మిత్రనే బారో. పంకజనాభ పరమ పవిత్ర శంకర మిత్రనే బారో. వెంకటరమణనే బారో శేషాచల వాసనే బారో.
ಮುದ್ದು ಮುಖದ ಮಗುವೆ ನಿನಗೆ ಮುದ್ದ ಕೊಡುವೆನು ಬಾರೋ ಮುದ್ದು ಮುಖದ ಮಗುವೆ ನಿನೆ ಮುದ್ದ ಕೊಡುವೆನು ಬಾರೋ ನಿರ್ದಯವೇ ಕಾಲಿನೊಳಗೆ ನಾನು ಗೊತ್ತಿದ್ದೇನೋ ಬಾರೋ ವೆಂಕಟರಮಣನೆ ಬಾರೋ ಶೇಷಾಚಲವಾಸನೆ ಬಾರೋ ಮಂದರಗಿರಿಯೇ ನೆತ್ತಿದ ಆನಂದ ಮೂರ್ತಿಯೇ ಬಾರೋ ಮಂದರಗಿರಿಯೇ ನೆತ್ತಿದ ಆನಂದ ಮೂರ್ತಿಯೇ ಬಾರೋ ನಂದನ ಕಂದ ಗೋವಿಂದ ಮುಕುಂದ ಇಂದಿರೆ ಅರಸನೆ ಬಾರೋ ವೆಂಕಟರಮಣನೆ ಬಾರೋ ಶೇಷಾಚಲವಾಸನೆ ಬಾರೋ ಕಾಮನಯ್ಯ ಕರುಣಾಲೋ ಶ್ಯಾಮಲ ವರ್ಣನೆ ಬಾರೋ ಕಾಮನಯ್ಯ ಕರುಣಾಲೋ ಶ್ಯಾಮಲ ವರ್ಣನೆ ಬಾರೋ ಕೋಮಲಾಂಗ ಶ್ರೀ ಪುರಂದರ ವಿಠಲನೆ ಕೋಮಲಾಂಗ ಶ್ರೀ ಪುರಂದರ ವಿಠಲನೆ ಸ್ವಾಮಿರಾಯನೆ ಬಾರೋ ವೆಂಕಟರಮಣನೆ ಬಾರೋ ಶೇಷಾಚಲವಾಸನೆ ಬಾರೋ ಪಂಕಜನಾಭ ಪರಮ ಪವಿತ್ರ ಶಂಕರ ಮಿತ್ರನೆ ಬಾರೋ ವೆಂಕಟರಮಣನೆ ಬಾರೋ ಶೇಷಾಚಲವಾಸನೆ ಬಾರೋ ಶೇಷಾಚಲವಾಸನೆ ಬಾರೋ మరొక భగవంతుని స్తుతి శ్రీకృష్ణ పరమాత్మని స్తుతించే పురంధరదాసుల రచన యారే రంగన యారే కృష్ణన. ಯಾರೇ ರಂಗನ ಯಾರೇ ಕೃಷ್ಣನ ಯಾರೇ ರಂಗನ ಯಾರೇ ಕೃಷ್ಣನ ಯಾರೇ ರಂಗನ ಕರೆಯ ಬಂದವರೋ ಯಾರೇ ರಂಗನ ಕರೆಯ ಬಂದವರೋ ಯಾರೇ ರಂಗನ ಯಾರೇ ಕೃಷ್ಣನ ಗೋಪಾಲ ಕೃಷ್ಣನ ಪಾಪ ವಿನಾಶನ ಗೋಪಾಲ ಕೃಷ್ಣನ ಪಾಪ ವಿನಾಶನ ಗೋಪಾಲ ಕೃಷ್ಣನ ಹರೇ ಗೋಪಾಲ ಕೃಷ್ಣನ ಪಾಪ ವಿನಾಶನ ಗೋಪಾಲ ಕೃಷ್ಣನ ಪಾಪ ವಿನಾಶನ ಈ ಪರಿಯಿಂದಲೇ ಕರೆಯ ಬಂದವರು ಈ ಪರಿಯಿಂದಲೇ ಕರೆಯ ಬಂದವರು ಯಾರೇ ರಂಗನ ಯಾರೇ ಕೃಷ್ಣನ ಯಾರೇ ರಂಗನ ಕರೆಯ ಬಂದವರು ಯಾರೇ ರಂಗನ ಯಾರೇ ಕೃಷ್ಣನ
వినోదన ప్రాణ ప్రియన వేణు వినోదన ప్రాణ ప్రియన వేణు వినోదన హరి వేణు వినోదన ప్రాణ ప్రియన వేణು వినోదన ಪ್ರಾಣ ಪ್ರಿಯನ ಜಾಣೆಯರ ರಸನ ಕರೆಯ ಬಂದವರು ಜಾಣೆಯರ ರಸನ ಕರೆಯ ಬಂದವರು ಯಾರೇ ರಂಗನ ಯಾರೇ ಕೃಷ್ಣನ ಯಾರೇ ರಂಗನ ಕರೆಯ ಬಂದವರು ಯಾರೇ ರಂಗನ ಯಾರೇ ಕೃಷ್ಣನ ರಾಜವರದನ ಪರಮ ಪುರುಷನ ಹರಿರಾಜವರದನ ಪರಮ ಪುರುಷನ ಹರಿರಾಜವರದನ ಹರಿರಾಜವರದನ ಪರಮ ಪುರುಷನ ಹರಿರಾಜವರದನ ಪರಮ ಪುರುಷನ ಪುರಂದರ ವಿಠಲನ ಕರೆಯ ಬಂದವರು ಪುರಂದರ ವಿಠಲನ ಕರೆಯ ಬಂದವರು ಯಾರೇ ರಂಗನ ಯಾರೇ ಕೃಷ್ಣನ ಯಾರೇ ರಂಗನ ಕರೆಯ ಬಂದವರು ಯಾರೇ ರಂಗನ ಯಾರೇ ಕೃಷ್ಣನ కీర్తనం గావించాం. పురంధరదాసుల మరి యొక్క సందేశం మాకు ఈ యుగంలో నామస్మరణనే అధికము చేయండి, ఇదే విశేషంగా అంటూ నారాయణ నామస్మరణాన్ని చేయండి. ఒకప్పుడు అజామిళుడు అనే ఒక వ్యక్తి చేయరాని పాపములు చేసి అంత్యకాలంలో యమదూతలు తరలిస్తూ అతని నుంచి లాక్కొని వెళుతుండగా భయంచే తన కుమారుడైన నారాయణ అనే వ్యక్తిని భీతితో పిలుస్తాడు. అంత మాత్రముచే నారాయణుడు సంతసించి యమదూతలను తరలగొట్టి అక్కడి నుంచి అజామిల్ని రక్షించాడు. అందుకే మీరు కూడా అతడు తెలియక చెప్పినా మీరు తెలిసి నారాయణ స్మరణాన్ని చేయండి, మీకు మంచిదవుతుంది. నారాయణ ఎన్నీరో, నారాయణ అని చెప్పండి. కాశీకి వెళతారా, గంగా స్నానం చేస్తారా, ఎక్కడ వెళ్ళినా పాపములు మిమ్మల్ని వదులుతుందనుకున్నారా? కాశీకి వెళ్ళి గంగా స్నానం చేస్తే పాపములు దగ్గర ఉంటుంది, అందరూ వదిలిన పాపాలు మనకు చుట్టుకుంటుంది. అయితే కాశీకి వెళ్ళకూడదని అర్థం కాదు, వెళ్ళాలా, చేయాల్సిందే. చేసే రీతిలో చేయకపోతే మన పాపమే కాదు, వేరే వాళ్ళు వదిలిన పాపాలు కూడా మనం కట్టుకొని వస్తాం. తీర్థయాత్ర చేసే విధానం ఉంది, అది తెలుసుకొని చేస్తే మన పాపాలు పోతుంది. అయినా పూర్తిగా గంగాది నదులు క్షేత్రాలు పాపాలను పోగొట్టలేదు, వాటికి అంత శక్తి లేదు. శక్తి ఉండేది ఒక భగవంతుని నామములో మాత్రమే. అందుకే పురంధరదాసులు అంటారు, కాశీకి ఎందుకు వెళతారు, వెళ్ళినా కూడా అంత ఇది కాదు, అంత పాపాన్ని పరిహరించగలరు. మీరు నారాయణ నారాయణ అని చెప్పి నామస్మరణం చేసి 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 పుణ్యాన్ని గడించండి. ఈ నారాయణమంతాన్ని వెంట తీసుకుని వెళ్ళండి. వేరే ఊరికి తీసుకువెళ్ళేటప్పుడు డబ్బు తీసుకెడితే భయం అవుతుంది, ఇంట్లో డబ్బు దాచిపెడితే భయం అవుతుంది, దొంగలు వస్తారు, ఎత్తుకుపోతారు. అయితే నారాయణ అనే ధనాన్ని ఎవరైతే సంపాదించి ఇంట్లో పెట్టుకుంటారో ఏ దొంగల భీతి లేదు, ఎవరి ఆక్షేపణం లేదు, బీదవాడైనా కూడా దాచి పెట్టుకోవచ్చంట. దానికి బ్యాంకులు వద్దు, నిధి వద్దు,
మన హృదయంలో పెట్టుకోవచ్చు. అలాంటి నామస్మరణాన్ని నారాయణుని స్మరించి తరించండి అని చెప్పేసి పురంధరదాసులు పాడి మనకందరికీ చూపించినటువంటి చక్కటి కీర్తన నారాయణ ఎన్నిరో వింటాం. ನಾರಾಯಣ ಎನ್ನಿರೋ ಶ್ರೀನರಹರಿ ಪಾರಾಯಣ ಮಾಡಿರೋ. 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 ನಾರಾಯಣನೆಂದು ಅಜಮುಲನು ಕೈವಲ್ಯ. ನಾರಾಯಣನೆಂದು ಅಜಮುಲನು ಕೈವಲ್ಯ. ನಾರಾಯಣನೆಂದು ಅಜಮುಲನು ಕೈವಲ್ಯ. ನಾರಾಯಣನೆಂದು ಅಜಮುಲನು ಕೈವಲ್ಯ. ಸೇರಿದನೆಂಬೋ ಸುದ್ದಿಯ ಕೇಳಿ ಹರಿಯರೆ. ಸೇರಿದನೆಂಬೋ ಸುದ್ದಿಯ ಕೇಳಿ ಹರಿಯರೆ. ನಾರಾಯಣ ಎನ್ನಿರೋ ಶ್ರೀನರಹರಿ ಪಾರಾಯಣ ಮಾಡಿರೋ. ನಾರಾಯಣ ಎನ್ನಿರೋ ಶ್ರೀನರಹರಿ ಪಾರಾಯಣ ಮಾಡಿರೋ. ಹೊಗಳೇಕೆ ಕವಡಿ ಪೊತ್ತು ಬೇಸತ್ತು ತಿರುಗಲೇಕೆ. ಕಾಸಿಗೆ ಹೊಗಳೇಕೆ ಕವಡಿ ಪೊತ್ತು ಬೇಸತ್ತು ತಿರುಗಲೇಕೆ. ವಾಸುದೇವರ ನಾಮ ಬಾಯಿ ತುಂಬ ನೆನೆದರೆ. ವಾಸುದೇವರ ನಾಮ ಬಾಯಿ ತುಂಬ ನೆನೆದರೆ. ವಾಸುದೇವನ ನಾಮ ಬಾಯಿ ತುಂಬ ನೆನೆದರೆ. ವಾಸುದೇವನ ನಾಮ ಬಾಯಿ ತುಂಬ ನೆನೆದರೆ. ದೇಶಗಳೆಂಬುದು ದೇಶ ಮಾತ್ರವಿಲ್ಲ. ನಾರಾಯಣ ಎನ್ನಿರೋ ಶ್ರೀನರಹರಿ ಪಾರಾಯಣ ಮಾಡಿರೋ. ನಾರಾಯಣ ಎನ್ನಿರೋ ಶ್ರೀನರಹರಿ ಪಾರಾಯಣ ಮಾಡಿರೋ. ಚೋರಾದ ಭಯವಿಲ್ಲವೋ ಹರಿನಾಮಕ್ಕೆ ಯಾರ ಅಂಜಿಕೆ ಇಲ್ಲವೋ. ಚೋರಾರ ಭಯವಿಲ್ಲವೋ ಹರಿನಾಮಕ್ಕೆ ಯಾರ ಅಂಜಿಕೆ ಇಲ್ಲವೋ. ಊರ ನಾಳುವ ದೋರಿ ನೀತಿ ಭೀತಿಗಳಿಲ್ಲ. ಊರ ನಾಳುವ ದೋರಿ ನೀತಿ ಭೀತಿಗಳಿಲ್ಲ. ಘೋರ ಪಾತಕವೆಲ್ಲ ದೂರ ಮಾಡುವುದಕ್ಕೆ ನಾರಾಯಣ ಎನ್ನಿರೋ ಶ್ರೀನರಹರಿ ಪಾರಾಯಣ ಮಾಡಿರೋ. ನಾರಾಯಣ ಎನ್ನಿರೋ ಶ್ರೀನರಹರಿ ಪಾರಾಯಣ ಮಾಡಿರೋ. ಮಾಡಲೇಕೆ ಮನವರಿಗೆ ಮೌನ ಮಂತ್ರಗಳೇಕೆ. ನಾಮ ಮಾಡಲೇಕೆ ಮನವರಿಗೆ ಮೌನ ಮಂತ್ರಗಳೇಕೆ.
ಪಾಲಕ ನಮ್ಮ ಬೆಟ್ಟ ಗೋಡೆ ಎನ್ನ ದೀನ ಪಾಲಕ ನಮ್ಮ ಬೆಟ್ಟ ಗೋಡೆ ಎನ್ನ ಜಾನಕ್ಕೆ ಸರಿಯುಂಟೆ ಪುರಂದರ ವಿಠಲನ ನಾರಾಯಣ ಎನ್ನಿರೋ ಶ್ರೀ ನರಹರಿ ಪಾರಾಯಣ ಮಾಡಿರೋ ನಾರಾಯಣ ಎನ್ನಿರೋ ಶ್ರೀ ನರಹರಿ ಪಾರಾಯಣ ಮಾಡಿರೋ ನಾರಾಯಣನೆಂದು ಅಜಮುಳನು ಕೈವಲ್ಯ ನಾರಾಯಣನೆಂದು ಅಜಮುಳನು ಕೈವಲ್ಯ ನಾರಾಯಣನೆಂದು ಅಜಮುಳನು ಕೈವಲ್ಯ ನಾರಾಯಣನೆಂದು ಅಜಮುಳನು ಕೈವಲ್ಯ ಸೇರಿದನೆಂಬೋ ಸುದ್ದಿಯ ಕೇಳಿ ಹರಿಹರಿ ನಾರಾಯಣ ಎನ್ನಿರೋ ಶ್ರೀ ನರಹರಿ ಪಾರಾಯಣ ಮಾಡಿರೋ ನಾರಾಯಣ ಎನ್ನಿರೋ ಶ್ರೀ ನರಹರಿ ಪಾರಾಯಣ ಮಾಡಿರೋ ಶ್ರೀ ನರಹರಿ ಪಾರಾಯಣ ಮಾಡಿರೋ ಶ್ರೀ ನರಹರಿ ಪಾರಾಯಣ ಮಾಡಿರೋ ನಾರಾಯಣ ಎಂತೆಂದು అజమిళను కైవల్య సరిదను. అజమిళుడు కైవల్యాన్ని పొందినాడు, మోక్షాన్ని పొందాడు. ఒక నారాయణ అనే శబ్ద మాత్రము చేత అజమిళుడు అంటే అజామిళుడు అని అర్థం. కైవల్యాన్ని పొందాడు అంటే ఆ నారాయణ నామస్మరణము అంత గొప్పదని. తీర్థయాత్రల కంటే నతీర్థయాత్ర నచ దాన యజ్ఞౌ వ్రతం తపో నార్చనం అన్యదైవతం యత్ శ్రీనివాసస్య చ నామకీర్తనం తదేవ సర్వార్థ సువృష్టి సాధనం అంట. ఆదిత్య పురాణములో ఈ విధంగా చెప్తారు. యజ్ఞములు, దాన ధర్మాలు, తీర్థయాత్రలు, ఈ వ్రతములంతా కూడా చేయండి. దానికంటే శ్రీనివాసుని నామ సంకీర్తనతో పోలిస్తే అవంతా తక్కువ. అందుకే పురంధరదాసుడు చాలా కీర్తనలో ఈ నామస్మరణాన్ని గురించి చెప్తూ ఇంకొక కీర్తనలో చెప్తారు, నారాయణ నిన్న నామ సారామృతం. చాలా సారమైనటువంటి అమృతం అంటేనే సారం. క్షీర సముద్రంలోని సారమే అమృతము, ఇంకా సారామృతం. చాలా శ్రేష్టమైనటువంటి అమృతము నారాయణ నామస్మరణం అనేది. ఆ నారాయణ నామమే చాలు మనకు భవబంధముల నుంచి విముక్తి కల్పిస్తుంది అని చెప్పేసి మరొక కీర్తన పురంధరదాసు. నారాయణ నారాయణ నిన్న నామద స్మరణయ నారాయణ నిన్న నామద స్మరణయ సారామృతం ఎంత నాలిగಗೆ ಬರಲಿ ನಾರಾಯಣ ನಿನ್ನ ನಾಮದ ಸ್ಮರಣಯ ಸಾರಾಮೃತಂ ಎನ್ನ ನಾಲಿಗೆಗೆ ಬರಲಿ ನಾರಾಯಣ. ಕಷ್ಟದಲ್ಲಿರಲಿ ಉತ್ಕೃಷ್ಟದಲ್ಲಿರಲಿ ಕಷ್ಟದಲ್ಲಿರಲಿ ಉತ್ಕೃಷ್ಟದಲ್ಲಿರಲಿ ಎಷ್ಟಾದರೂ ಮತಿ ಕೆಟ್ಟಿರಲಿ ಕೃಷ್ಣ 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 ತಿಷ್ಟರೋ ಬೇಡುವ ಕೃಷ್ಣ ಕೃಷ್ಣ ಎಲ್ಲವೂ ತಿಷ್ಟರೋ ಬೇಡುವ ಅಷ್ಟಾಕ್ಷರ ಮಂತ್ರವ ನಾಮ
దాసిర నామవాసం దదరిణ దాసిర నామవ అంతరంగ కొలి గిరిసే ఎంతో పురందర విఠల రాయణ ఎంతో పురందర విఠల రాయణ ఎంతో పురందర విఠల రాయణ ಅಂತ್ಯಕಾಲದಲ್ಲಿ ಚಿಂತಿಸುವಂತೆ ನಾರಾಯಣ ಎಂತೋ ಪುರಂದರ ವಿಠಲ ರಾಯಣ ಅಂತ್ಯಕಾಲದಲ್ಲಿ ಚಿಂತಿಸುವಂತೆ ನಾರಾಯಣ ನಿನ್ನ ನಾಮದ ಸ್ಮರಣಯ ಸಾರಾಮೃತಂ ಎನ್ನ ನಾಲಿಗೆಗೆ ಬರಲಿ ನಾರಾಯಣ 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 నారాయణ ఎన్న నామద స్మరణ సారామృత ఇది అని చెప్పారు. అలాంటి నారాయణ శబ్దము వింటే చాలట రోగములు పరిహారం అయిపోతుందట. ఇది పురంధరదాసులు మరొక చోట చెప్తారు. నారాయణ కాదు హరినారాయణ అంటారు. హరినారాయణ హరినారాయణ అంటారు. కూర్చున్నా లేచినా నిలబడినా పడుకున్నా కూడా నిద్ర పట్టలేదా, నిద్ర పట్టకపోతే ఏం చేస్తాం, టీవీ ఆన్ చేసి సీరియల్స్ చూస్తూ ఉంటాం. కొందరికి అదొక హ్యాబిట్, సీరియల్ చూస్తుంటే నిద్ర వచ్చేస్తుంది. అలా కాదు, నిద్ర రావాలి కదా, మీరు నారాయణ హరినారాయణ అంటూ పడుకోండి, మీకు తెలియకుండా నిద్ర వచ్చేస్తుంది. మీరు కూర్చున్నా నిలబడ్డా నడిచినా పడుకున్నా నారాయణ నారాయణ అలా అంటూ ఉంటే మనం నిద్రపోతూ ఉన్నా మన ఆత్మ అది పనిచేస్తూ నారాయణ నారాయణ లోపల అంటూనే ఉంటుంది. హరినారాయణ 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 ఎను మనవే. మనస్సుకు చెప్తున్నారు, ఏ మనసా నీవు హరినారాయణ హరినారాయణ. ఈ నారాయణ అనే నామ బీజాన్ని ఎక్కడ దొరికిందయ్యా, ఇది ఎవరు తీసుకొచ్చారు? నారద మహర్షి తీసుకొచ్చాడు, మన లోకంది కాదట. మనం ఏదైనా వస్తువులు అయితే ఫారెన్ దాన్ని అడుగుతాం, విదేశంది అయితే బాగుంటుంది అని మనకు భ్రాంతి. అది ఇక్కడ భ్రాంతి కావాలా? ఈ నారాయణ అనే నామ బీజం ఎక్కడి నుంచి అంటే వైకుంఠం నుంచి తీసుకొచ్చారట. ఎవరు? నారద మహర్షి. ನಾರಾಯಣನೆಂಬ ನಾಮದ ಬೀಜವು ನಾರದ ಬಿತ್ತಿದ ಧರೆಯೊಳಗೆ. నారద మహర్షి వైకుంఠం నుంచి నారాయణ అనే నామ బీజాన్ని తీసుకొచ్చి ఈ భూమిలో నాటాడట. నాటిన తర్వాత మొలకెత్తాల అంకురించారు. ఎవరితో అంకురించింది అంటే ತರಳ ಧ್ರುವನಿಂದ ಅಂಕುರಿಸಿತು. ಅದು ವರ ಪ್ರಹ್ಲಾದನಿಂದ ಮೊಳಕೆ ಆಯಿತು. అంకురము మొలక. ధ్రువ ప్రహ్లాదులు ఇద్దరు బాలకులే. వారిద్దరి ప్రార్థన చేత, వారిద్దరి తపస్సు చేత, నామస్మరణ అనే తపస్సు చేత మొలకెత్తింది, అంకురించిందట, చిగురించింది. ధరణీశ రుక్మాంగదనింద చిగురు. మహారాజు అయిన చక్రవర్తి అయిన రుక్మాంగద మహారాజుచే చిగురించింది. విజయన సతియింద ఫలవాయి. ద్రౌపదీదేవిచే ఫలమైందట. గజరాజు చేత దూరగాయిందట. ద్విజ శుక ముని చేత, శుక మహర్షితే పరిపక్వమైన ఫలమైంది. అయితే ఆ ఫల రసాన్ని అనుభవించింది ఎవరు? అజమిళ తానుండు రస సవిద. అజమిళుడనే ఒక వ్యక్తి ఆ ఫల రసాన్ని ఆస్వాదించి ముక్తిని పొందాడు. మీరు కూడా కామిత ఫలమైన ఈ నామస్మరణ ఉండగా
నియమ హోమ జప తపములెందుకయ్యా నామస్మరణాన్ని చేయండి. స్వామి శ్రీ పురందర విఠలన, ఆ స్వామి యొక్క పురందర విఠల యొక్క నామస్మరణం చేసి తరించండి అని పురందరదాసులు వారు దీన్ని చెప్తూ ఉన్నారు. ఆ హరినారాయణ స్మరణం చేస్తాం. హరే శ్రీనివాస, హరే శ్రీనివాస. హరినారాయణ 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 గోవింద, హరినారాయణ 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 గోవింద. హరినారాయణ 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 ఎను మనవే, హరినారాయణ 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 ఎను మనవే. నారాయణ నింబ నాಮದ ಬೀಜವ, ನಾರಾಯಣ ನಿಂಬ ನಾಮದ ಬೀಜವ, ನಾರದ ವೇತಿದ ಧರೆಯೊಳಗೆ, ನಾರದ ವೇತಿದ ಧರೆಯೊಳಗೆ. ಹರಿನಾರಾಯಣ 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 ಎನು ಮನವೇ, ಹರಿನಾರಾಯಣ 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 ಎನು ಮನವೇ. ತರಳ ಧ್ರುವನಿಂದ ಅಂಕುರಿಸಿತು ಅದು ವರ ಪ್ರಹ್ಲಾದನಿಂದ ಮೊಳಕೆ ಆಯ್ತು. ತರಳ ಧ್ರುವನಿಂದ ಅಂಕುರಿಸಿತು ಅದು ವರ ಪ್ರಹ್ಲಾದನಿಂದ ಮೊಳಕೆ ಆಯ್ತು. ಧರಣಿ ಶರೂಕ್ಮಾಂಗದನಿಂದ ಚಿಗುರಿತು, ಧರಣಿ ಶರೂಕ್ಮಾಂಗದನಿಂದ ಚಿಗುರಿತು. ರೂಪಿತ ಮಹನಿಂದ ಹೂವಾಯ್ತು, ಧರಣಿ ಶರೂಕ್ಮಾಂಗದನಿಂದ ಚಿಗುರಿತು. ರೂಪಿತ ಮಹನಿಂದ ಹೂವಾಯ್ತು. ಹರಿನಾರಾಯಣ 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 ಎನು ಮನವೇ, ಹರಿನಾರಾಯಣ 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 ಎನು ಮನವೇ. ವಿಜಯನ ಸತಿಯಿಂದ ಫಲವಾಯಿತು ಅದು ಗಜರಾಜನಿಂದ ಗೋರೆ ಹಣ್ಣಾಯ್ತು. ವಿಜಯನ ಸತಿಯಿಂದ ಫಲವಾಯಿತು ಅದು ಗಜರಾಜನಿಂದ ಗೋರೆ ಹಣ್ಣಾಯ್ತು. ದ್ವಿಜ ಸುಖ ಮುನಿಯಿಂದ ಪರಿಪಕ್ವವಾಯಿತು, ದ್ವಿಜ ಸುಖ ಮುನಿಯಿಂದ ಪರಿಪಕ್ವವಾಯಿತು. ಅಜಮಿಲ ತಾನುಂಡು ರಸ ಸವಿದ, ದ್ವಿಜ ಸುಖ ಮುನಿಯಿಂದ ಪರಿಪಕ್ವವಾಯಿತು. ಅಜಮಿಲ ತಾನುಂಡು ರಸ ಸವಿದ. ಹರಿನಾರಾಯಣ 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 ಎನು ಮನವೇ, ಹರಿನಾರಾಯಣ 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 ಎನು ಮನವೇ. ಫಲರಿವ ನಾಮ ಹೊಂದಿರಲು ನೇಮ ಹೋಮ ಜಪ ತಪವೇಕೆ, ಅಮಿತ ಫಲರಿವ ನಾಮ ಹೊಂದಿರಲು ನೇಮ ಹೋಮ ಜಪ ತಪವೇಕೆ. ಸ್ವಾಮಿ ಶ್ರೀ ಪುರಂದರ ವಿಠಲನ ನಾಮವ, ಸ್ವಾಮಿ ಶ್ರೀ ಪುರಂದರ ವಿಠಲನ ನಾಮವ, ಸ್ವಾಮಿ
ಸ್ವಾಮಿ ಶ್ರೀ ಪುರಂದರ ವಿಠಲನ ನಾಮವ ಸ್ವಾಮಿ ಶ್ರೀ ಪುರಂದರ ವಿಠಲನ ನಾಮವ ವಿಠಲನ ನಾಮವ ವಿಠಲನ ನಾಮವ ವಿಠಲನ ನಾಮವ ವಿಠಲನ ನಾಮವ ವಿಠಲ 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 ವಿಠಲಯ್ಯ 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 ಸ್ವಾಮಿ ಶ್ರೀ ಪುರಂದರ ವಿಠಲನ ನಾಮವ ಸ್ವಾಮಿ ಶ್ರೀ ಪುರಂದರ ವಿಠಲನ ನಾಮವ ವಿಠಲ 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 ಸ್ವಾಮಿ ಶ್ರೀ ಪುರಂದರ ವಿಠಲನ ನಾಮವ ಸ್ವಾಮಿ ಶ್ರೀ ಪುರಂದರ ವಿಠಲನ ನಾಮವ ಪ್ರೇಮದಿಂದಲಿ ಸದನಿನೆ ಮನವೇ ಸ್ವಾಮಿ ಶ್ರೀ ಪುರಂದರ ವಿಠಲನ ನಾಮವ ನಾಮವ ಪ್ರೇಮದಿಂದಲಿ ಸದನಿನೆ ಮನವೇ ಹರಿನಾರಾಯಣ 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 ಎನು ಮನವೇ ಹರಿನಾರಾಯಣ 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 ಎನು ಮನವೇ ನಾರಾಯಣನೆಂಬ ನಾಮದ ಬೀಜವ ನಾರಾಯಣನೆಂಬ ನಾಮದ ಬೀಜವ ನಾರದ ವೀತಿದ ದರೆಯೊಳಗೆ ನಾರದ ಬೀಸಿದ ದರೆಯೊಳಗೆ ಹರಿನಾರಾಯಣ 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 ಎನು ಮನವೇ ಹರಿನಾರಾಯಣ 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 ಇದು ಮನವೇ ನಾರಾಯಣ ಹರಿನಾರಾಯಣ ನಾರಾಯಣ ಹರಿನಾರಾಯಣ ನಾರಾಯಣ ಹರಿನಾರಾಯಣ